ప్రార్థన చేసుకుందాం, వాక్య ధ్యానంలోకి అడుగు పెడదాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థనలు ఏకీభవించండి, ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల ప్రభువ, కృపగల దేవ, మీరు చేసిన ఉపకారములకు, మీరు చేసిన మేలులకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. ప్రభువా, ఈ కడవరి దినాలలో జ్ఞానంతో వివేకంతో సంఘాన్ని నింపుతూ మీ కుమారుని రాకడ కొరకు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రం తండ్రి. బిడ్డలను బలపరచండి, మీ కృపలో భద్రపరచండి. మీ యొక్క సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి. మీ సన్నిధాన వర్తనులుగా నిలువబెట్టండి. సత్యాన్ని చక్కగా అర్థం చేసుకోగలిగే జ్ఞానాన్ని, వివేకాన్ని పిల్లలందరికీ దయచేయండి. పిల్లలు విని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని, సంఘమును మరింత ఉన్నతమైన స్థితిలోనికి నడిపించమని, ఇంకా రాజమండ్రి పట్టణంలో అనేక మందిని మీ కొరకు సంపాదించగలిగే శక్తిని, జ్ఞానాన్ని, వివేకాన్ని మా అందరికీ దయచేయమని, ఇక్కడ పరిచర్యలో వాడబడుతున్న తమ్ముళ్లను, చెల్లెమ్మలను, అక్కల నాన్నలందరినీ జ్ఞాపకం చేసుకోమని, ప్రభువా మీ పిల్లలకు మీ సత్యాన్ని ఉపదేశించడానికి మరి ముఖ్యంగా మీ ఆత్మ శక్తిని, సహాయాన్ని ప్రసాదించమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దైవజనాంగమా, లోకములో నుండి దేవుని చేత పట్టబడి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చాం. అలా వచ్చినందుకు గాను మనకు పేరు పెట్టాడు ఆయన. ఏర్పరచబడిన వారు, రెండోది ఏంటి? ప్రత్యేకింపబడిన వారు, వెలుగు సంబంధులు, పరిశుద్ధులు, ఇలాంటి పేర్లన్నీ మనకు పెట్టాడు. ఈ పేర్లన్నీ కలిగి సంఘంలో కొనసాగుతున్నాం. ఈ పేర్లన్నీ మనకి సంఘంలోనే ఆపాదించబడతాయి. లోకం ఆ పేర్లు మనకు పెట్టదు. లోకం ఆ పేర్లతో మనల్ని పిలవదు. బయటికి వెళ్ళిన తర్వాత మీరు ఏర్పరచబడిన వారట కదా అని ఎవడనడు. మీరు పరిశుద్ధులైన దేవుని పిల్లలట కదా అని ఎవడనడు. మీరు ప్రత్యేకింపబడిన వారట కదా అని ఎవడనడు. మీరు రాజులైన యాజక సమూహము, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశము, ఇలాంటివేవి మిమ్మల్ని బయట ఎవరో అనరు. మీ బంధువులు అనరు, మీ స్నేహితులు అనరు, మిమ్మల్ని పెళ్ళిళ్ళకి, దినాలకి పిలిచేవాళ్ళు అనరు, మీ ఇరుగు పొరుగు వారు అనరు, ఎవరు అనరు. అవన్నీ ఎక్కడ ఆపాదించబడతాయి? మనకి గుర్తు ఎక్కడ వస్తాయి? ఇక్కడే గుర్తొస్తాయి. బయటకు వెళ్ళిన తర్వాత మామూలే, మామూలే. అందరితో పాటు కలిసి మన బతుకు మనం బతుకుతున్నాం, మన బిజినెస్లు మనం చేసుకుంటున్నాం, మన ఉద్యోగాలు మనం చేసుకుంటున్నాం, మన వ్యవహారాలన్నీ బయట చక్కబెట్టుకుంటాం. కానీ దేని నుంచి ప్రత్యేకింపబడ్డామంటే లోకము యొక్క చీకటి అనగా పాపంలో నుండి ప్రత్యేకింపబడి ఎక్కడికి వచ్చాం? దేవుని సన్నిధికి వచ్చాం. హృదయ సంబంధమైన తప్ప మన మీదేం గుర్తులు, ముద్రలు ఉండవు. ఉంటాయా? గుర్తులు, ముద్రలు ఏమి ఉండవు. హృదయ సంబంధమైంది. బయటికి వెళ్ళిపోతే నువ్వు అందరితో కాబట్టి ఒకళ్ళలాగా ఉంటావు. అవే బట్టలు, అవే వ్యవహార శైలి. నేను చూడగానే ఇతడు ప్రత్యేకింపబడిన వాడు, ఏర్పరచబడిన ఎవరు అనుకోరు. ఎందుకంటే అందరితో పాటు కలిసిపోతాం. ఈ డ్రెస్సింగ్ సెన్స్ అందరికీ ఉంటుంది కదా. చీరలు అందరూ కట్టుకుంటారు, ప్యాంటు షర్ట్లు అందరూ వేసుకుంటారు. నువ్వు అందరితో పాటు కలిసిపోయి బయట తిరుగుతూ ఉంటావు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం నీ హృదయ సంబంధమైన భక్తిని ఇక్కడ ప్రదర్శిస్తావు. ఇక్కడ విన్న వాక్యాన్ని బట్టి నువ్వు బయటికి వెళ్ళినా సరే అదే భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ ఉంటావు. నీ జీవితంలో యథార్థత, నీతి, పరిశుద్ధత, పవిత్రత ఇవన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ముఖ్యంగా సమాజం మీద మోయలేని మోపుతున్నారు చాలా మంది. మోయకూడని కాడి, మోయలేని కాడి మోపేసి పాత నిబంధన కొత్త నిబంధన కలిపేసి చెరిపేసి మీ మీద రుద్దేసి, చూడండి శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళు మోయరట, మోయలేని వాటిని ప్రజల మీద మోపేవారట. వారు చెయ్యరు, వారు చెప్పేది చెయ్యరు, చిటికెన వేలుతోనైనను వాటిని కదిలి నొల్లరు, కానీ మీ మీద రుద్దుతారు. అలాంటి శాస్త్రుల పరిసయ సంతానం ఎప్పటికీ సజీవంగా ఉంది. సుమి చచ్చిపోరు అనుకున్నారా? అబ్బే సావలా, ఇంకా బతుకున్నారు మహానుభావులు. వాళ్ళు కనీసం టచ్ కూడా చేయరట్లని, కానీ మన మీద మోపుతారు, మన మీద మోపుతారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మన నుండి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఆ శాస్త్రుల పరిసయల సంతానానికి చెందిన వాళ్ళు మారిపోయి చాలామందిని కాటేస్తున్నారు. అందుకే వాళ్ళ తలలో చిత్తగొట్టాలనుకుంటున్నాను నేను. అమ్మో, లేకపోతే చాలామంది విశ్వాసుల్ని భ్రష్టు పట్టిస్తున్నారు. సత్యం ముసుగేసుకుని అసత్యాన్ని ప్రకటిస్తున్న దొంగలు ఉన్నారు మన చుట్టూతో. జాగ్రత్తగా ఉండాలి. నేను చాలా ఓపెన్గా మాట్లాడతాను. ఐ డోంట్ కేర్ ఎనీబడి. ఎందుకు మాట్లాడతానంటే విషయాలు, సంఘం మోయలేని బరువు. ఇప్పుడు అతగాడు 100 కేజీల బరువు తెచ్చి నీ మీద పెట్టేశాడు అనుకో, నీకు భారం, అది నువ్వు మోయలేవు. ఇప్పుడు ఈ 100 కేజీల బరువు ఎత్తుకోవడం గొప్ప కాదు, దించడానికి లేదు. అది ఒకసారి ఎత్తుకున్నావంటే, నీకు అర్థమైందా? ఒకసారి ఎత్తుకున్నావంటే ఇంక దాన్ని ఏం చేయలేం, దించలేము. జీవితాంతం మొయ్యాల బరువు. అసలు అది ఎత్తుకోవాల్సిన పని లేదు, కత్తున్నారు తల మీదకి. ప్రారంభ శతాబ్దం
లో కూడా అనవసరమైన విషయాలు తలకెత్తేస్తుంటే యేసుప్రభు వచ్చానా, రే భ్రష్టులారా, దౌర్భాగ్యులారా, ఎందుకు అది మోపుతున్నారు? ఆ భారం ఎందుకు మోపుతున్నారు? ఆ భారం మంది కాదు, ఆ భారం మంది కాదు. ఆ భారాలు ఎందుకు మోపుతున్నారు? మీ అవగాహన రాహిత్యం అది, మీ అవగాహన లోపం అది. మీరు సర్వసత్యంలో ఎదగలేదు. మీరు బలవంతులు కాదు, బలహీనులు. మీరు, నేను చెప్తున్నాను కదా, బలహీనులు వాక్యం బోధించేస్తున్నారు, బలవంతులు వాక్యం బోధిస్తున్నారు. బలహీనుడు తాను తెలుసుకున్న బలహీనతే సర్వసత్యం అన్నట్టుగా చెప్తాడు. అదే మనం వినేసి కంగారైపోతుంటాం. బలవంతుడు మాత్రం పైనుండి చూసేవాడు కాబట్టి అతనికి అన్నీ తెలుసు. బలమైన స్థితిలోనికి సంఘాన్ని నడిపించడానికి ప్రయత్నపడతా ఉంటాడు. మన దౌర్భాగ్యం ఏంటంటే 2000 ఏళ్ళు అయిపోయింది, ఇంకా సంఘాన్ని బలపరిచే దిశగా కాకుండా బలహీన దిశగా నడిపిస్తున్నారు శాస్త్రులు, పరిసయ్యులు. ఆ విషయంలో చాలా బాధపడాలి, ఆ విషయంలో చాలా బాధపడాలి. కాబట్టి బలహీనతలో కాదు మనం వెళ్ళాల్సింది. ఎక్కడికి వెళ్ళాలి? బలవంతులుగా మారాలి, బలమైన స్థితిలోనికి ఎదగాలి, శక్తివంతమైన సాధనాలుగా మారాలి. మనకి జీవం దొరికింది, అదృష్టవంతులం. ఆ జీవాన్ని సద్వినియోగం చేసుకుంటూ శక్తివంతమైన సాధనాలుగా మనం ముందుకు కదలాలి. ఇప్పుడు కొన్ని విషయాలు మీకు చెప్తాను. పాత నిబంధన, కొత్త నిబంధన రెండు ఒకటా, వేరువేరా? చెప్పండి, మీరు నాకు చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. వేరువేరని మీరు అందరూ నమ్ముతున్నారు కదా, నమ్మాలి చచ్చినట్టు. అందుకే ఒకటి పాత, ఇంకోటి కొత్త. పాత, కొత్త. అసలు పాత కొత్త అన్న పదాలు ఎందుకు వాడాడు? ఓల్డ్ న్యూ, ఓల్డ్ న్యూ, ఓల్డ్ న్యూ. ఓల్డ్ అని ఎందుకు అనాలి, న్యూ అని ఎందుకు అనాలి? అసలు ఓల్డ్ న్యూ ఎందుకు? ఓల్డ్ యూదులకు మాత్రమే, అనగా ఇశ్రాయేలీయులకు మాత్రమే, అందులోకి ఎవరు ఎంటరానికి లేరు. ఇది యాకోబునటువంటి నిబంధన. యాకోబు అంటే ఇశ్రాయేలు, యాకోబుతో తెలియజేసినటువంటి కట్టడలు, విధులు. ఇప్పుడు న్యూ అనేది యేసు ప్రభువుని అందరికీ చెందుతుంది, విశ్వసించే చెందదు. ఇప్పుడు న్యూ టెస్టిమెంట్ కింద అన్యజనులు ఎవరు లేరు, వాళ్ళకి సంబంధం కూడా లేదు. అది వస్తే ఉంటుంది. మారుమనసు పొంది క్రీస్తుని రక్షకుడిగా పొందిన వానికి వాళ్ళకే అప్లికబుల్, రాని వాళ్ళు ఎవరికి అప్లికబుల్ కాదు. ఓల్డ్ టెస్టిమెంట్ మీదకి మనం వెళ్ళాం, మనకు సంబంధం లేదు అసలు అది. కానీ అందులో ఉన్న విధులు, ఆచారాలు, బలులు, పద్ధతులు, సంస్కారాలు ఇవన్నీ వాళ్ళకే, మనం ఆచరించడానికి సెట్ అయ్యేవి కావవి. ఆ బలులు కానివ్వండి, ఆ సున్నతి కానివ్వండి, ఆ విధి విధానాలతో కూడినటువంటి ఆచార వ్యవహారాలు కానివ్వండి, మనకి అస్సలు అందులో సంబంధం లేదు. బట్ ఆ డాక్యుమెంట్లో ఉన్నటువంటి వాస్తవ వాగ్దానాలు, రాబో వాగ్దానాలు, క్రీస్తును గూర్చిన ప్రవచనాలు, ఇవన్నీ కూడా మనం తీసుకుంటాం, లింక్ డాక్యుమెంట్లో పెట్టుకుంటాం. దాన్ని చరిత్ర ఏం జరిగిందో చూసుకుంటాం, ఆ చరిత్రలో భావాలు తీసుకుంటాం. ఇప్పుడు ఎప్పుడో 2000 ఏళ్ల కిందట ఏదో చరిత్ర జరిగిందట అని మనం చదువుకుంటున్నప్పుడు, కథ జరిగింది అనుకున్న మనం చదువుకుంటున్నప్పుడు కథలో నీతి ఏంటనేదే కదా మనం ఆలోచించాలి. ఆ నీతి మాత్రమే తీసుకోవాలి, ఆ భావాలు మాత్రమే తీసుకోవాలి. అలాగే నూతన నిబంధనకు వచ్చిన తర్వాత నూతన నిబంధన మనకి ఏం చెప్తోంది, ఎలాంటి వెసులుబాటు కల్పించింది, ఎలాంటి స్వేచ్ఛ ఇచ్చింది, ఈ స్వేచ్ఛను మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేది ఆలోచించాలి. ఇక్కడ మీకు కొన్ని పాయింట్లు చెప్తాను. మీలో వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు చేతులెత్తండి. వ్యాపారం, ఉద్యోగం కాదు, వ్యాపారం. వ్యాపారం ఏ వ్యాపారం అయినా పర్లేదు. సర్వీస్ కానీ, సర్వీసెస్ ఆర్ బిజినెస్, సర్వీస్ ఆర్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు చేయి చూపించండి. చాలామంది ఉన్నారు, వెరీ నైస్. స్త్రీల్లో కూడా ఉన్నారు, సంతోషం. ఇప్పుడు మీరు ఏ వ్యాపారం చేసినా వ్యాపారం ఎందుకు చేస్తారు చెప్పండి, అందరూ చెప్పాలి. లైవ్లో చూస్తున్న వాళ్ళు కూడా చెప్పండి, ఎందుకు చేస్తారు వ్యాపారం? ఆబ్వియస్లీ దేనికోసం? ఎర్నింగ్ మనీ ఆర్ ప్రాఫిట్, రైట్? ఒక వ్యాపారం ఒక వ్యక్తి మొదలు పెట్టాడంటే లాభం కోసం చేస్తాడు. దేనికోసం? లాభం లేకుండా ఏ వ్యాపారం ఉండదు. అది ఏ వ్యాపారం కానివ్వండి, మీరు చేసేది లాభం కోసమే. ఆ లాభం ఎందుకు? బతకడానికి, పోషించడానికి, కుటుంబాన్ని, మనల్ని మనం పోషించుకోవడానికి, మన పిల్లల్ని పోషించడానికి, భార్యను పోషించడానికి, భర్తను పోషించడానికి, కుటుంబాన్ని పోషించడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. వ్యాపారాలు చేస్తున్నాం. అందులో రకరకాల వ్యాపారాలు ఉన్నాయి. ఒకటా రెండా? కొంతమంది చిట్టీలు కట్టించుకుంటారు,
పాటలు పాడతారు అందులో. ఏ పాటలు? ఈ మామూలు సినిమా పాటలు కాదు, అదో అదో రకం పాట అది. చీటీలు కట్టించుకుంటారు, పాటలు పాడతారు, కిరాణా షాపులు ఉంటాయి. కొంతమంది ఏమో బట్టల వ్యాపారం చేస్తుంటారు, కొంతమంది ఏమో ఈ కంకర లోడ్లు అమ్ముతుంటారు, కొంతమంది ఏమో ట్రాక్టర్లో బిజినెస్ చేస్తుంటారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు నేను చెప్పుకుంటూ పోవాలి. కానీ ఆ తాటితోట సెంటర్ నుంచి మోరంపూడి జంక్షన్ దాకా చాలా వ్యాపారాలు కనబడుతున్నాయి. ఫుడ్, బజ్జీలు, ఫ్రూట్స్, వెజిటబుల్స్, జ్యూస్ సెంటర్లో, కాస్మెటిక్స్, మేకప్ల కిట్లు, ఒకటి గూడ్స్. సో ఇలాగా అమ్మో రకరకాల వ్యాపారాలు ఉన్నాయండి. వ్యాపారాలకు లోటు లేదు. ఈ వ్యాపారాలన్నిటి వెనక ఉన్న మోటివ్ ఏంటి? ప్రాఫిట్ కావాలి, డబ్బు, లాభం కావాలి. లాభం కోసం వ్యాపారాలు చేస్తున్నారు. ఓ రెఫరెన్స్ చదువుదాం మరి. ఓ రెఫరెన్స్ చదువుదాం. మీరందరూ జాగ్రత్తగా చూడండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 8వ వచనం. మనం ఏ గ్రంథానికి వెళ్ళాం? ఆ సెన్స్ పనిచేస్తే సంతోషం. ఆ సెన్స్ పనిచేస్తే సంతోషం. అందుకే మేము ముందే అడిగాను నేను. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ 7వ వచనం నుంచి మాట్లాడుతూ అంటాడు, ఎవరినైనాను బాధ పెట్టక రుణస్థునికి అతని తాకట్టు చెల్లించేసి. అంటే తాకట్టు పెట్టుకోవడం తప్పు కాదు, కానీ ఉంచేసుకోవడం తప్పు అన్నట్టు కదా ఇక్కడ వస్తుంది అర్థం. అంటే తాకట్టు వ్యాపారం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. రుణస్థునికి అతని తాకట్టును చెల్లించటం, బలాత్కారము చేత ఎవరికైనాను నష్టము కలుగజేయకునుండు వాడై, ఆకలి గలవానికి ఆహారం ఇచ్చి, దిగంబరికి బట్టిచ్చి, వడ్డీకి అప్పియక, లాభం చేపట్టక. అండర్లైన్ దట్ వర్డ్. మీరు మూల భాషలోకి వెళ్ళి చూసినా అక్కడ అదే ఉంటుంది. ఏమని ఉంటుంది? లాభము చేపట్టక. దీన్ని ఇలాగే తీసేసుకుందాం. ఎలాగా? లాభం చేపట్టొద్దని తీసేసుకుందాం. ఇందాక వ్యాపారాలు చేస్తున్నామని చేతులు ఎత్తారు కదా. మీ అందరూ ఈ వచనాన్ని ఇలాగే తీసేసుకుని, నా దేవుడు ఏమన్నాడు? లాభం తీసుకోవద్దన్నాడు, లాభం చేపట్టొద్దన్నాడు. అంటే పడ్డ రేటుకే ఇచ్చేయమంటున్నాడు అనమాట దేవుడు అని అర్థం చేసుకుని మీరు పడ్డ రేటుకే ఇస్తున్నారనుకోండి, మూలధనం మూలకపోతుంటుంది. అప్పుడు అప్పు ఓ పక్క నుంచి మెల్లిగా పెరుగుతుంటుంది. ఇదేందండి, పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుంది కదా, అప్పు ఎందుకు పెరుగుద్ది అంటావా? నేను చెప్పనా ఎలా పెరుగుద్దో. ఖర్చులు తప్పవు కదా. నువ్వు పెట్టిన వ్యాపారంలో కరెంటు బిల్లులు కట్టాలి, జీతాలు ఇవ్వాలి. ఒకవేళ బయట నుంచి ఏమైనా వడ్డీకి తెచ్చామనుకో, ఏ బ్యాంకులో అయినా దానికి ఈఎంఐలు కట్టాలి. వడ్డీకి తెస్తున్నారా లేదా? వడ్డీలకి తెచ్చామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మాకు వడ్డీలు ఉన్నాయండి, ఈఎంఐలు కడతామండి అన్నవాళ్ళు. ఏదో దానికి ఈఎంఐ కట్టేవాళ్ళు చేస్తామన్నాను నేను. మీరు అందరూ ఎత్తేయాలి. డోక్రా మహిళలు ఎత్తండి. డోక్రా మహిళలు వడ్డీలు కడతారా? మరే అలాగా ఆ స్టైల్ ఏంటి? ఎత్తండి చేతులు మొత్తం అందరూ. మరే ఎంతమంది ఉన్నారు డోక్రా మహిళలు? సో మీరు అందరూ వడ్డీలు కడుతున్నారు, కట్టట్లేదా? కడుతున్నారు. ఇప్పుడు డోక్రా రుణాలు తెచ్చుకొని వ్యాపారాల్లో పెట్టారనుకోండి, లాభము చేపట్టొద్దని మా దేవుడు అన్నాడు కాబట్టి బ్యాంక్ కూడా అండవు. ఇది కానీ మీద మోపితే లాభం చేపట్టొద్దని నా బైబిల్లో ఉంది కాబట్టి బ్యాంక్ కూడా ఒప్పుకుంటాడా? మా బైబిల్లో ఉందండి, అందుకని నేను ఎవరి దగ్గర లాభం తీసుకోనండి, నేను చాలా గొప్ప విశ్వాసినండి. మరి ఏం చేస్తామండి? పడ్డ రేటుకి ఇచ్చేస్తానండి. 10 రూపాయలు కొనుక్కు తెచ్చుకుంటానండి సరుకు, ఇక్కడ 10 రూపాయలకి ఇచ్చేస్తానండి. కొనుక్కు తెచ్చుకున్నప్పుడు ఆటోవాడికి అద్దిస్తానండి, ఇస్తానండి. అది ఇందులో మూలధనంలో కత్తిరింపబడుతుందండి, అది అప్పుగా పేరుకుంటుందండి. సో ఈఎంఐ కడతానండి. ఇక్కడ లాభం తీసుకోను కదండి, అందులో కట్ అవుతుందండి. ఏమండి? ఇంక ఇంట్లో ఖర్చులు మామూలే కదండి. మరి గల్లపెట్లో డబ్బులు పిల్లల ఫీజులకు వాడేస్తుంటామండి, గల్లపెట్లో డబ్బులు కిరాణా సరుకులకు వాడేస్తుంటామండి, గల్లపెట్లో డబ్బులు ఇంకా రకరకాల కార్యకలాపాలకు వాడేస్తుంటామండి. ఈ లోగా వెనక్కి తిరిగి చూసుకుంటేనండి కొండంత అప్పు మిగులుతుందండి. మరి అప్పుడు వ్యాపారం ఏం చేస్తామండి? కొన్నాళ్ళకి బొచ్చి చేత్తో పట్టుకుని ఇంటిల్లపాది అడుక్కు తింటామండి. అంతేనండి? సో కాబట్టి ప్రాక్టికల్గా ఆలోచించండి బైబిల్ని. ఎవడో గుడ్డోడు ఏదో చెప్పేసి ఆడికేం లేదు, ఆడి చెప్పేసి పోతాడు మైకి ముందు.
ఆ తప్పడికి ఏం రాదు. మైక్ ముందు 4 మాటలు చెప్పేసండి, నేను నా ఉద్దేశంలో అర్థం ఏంటంటే నీ మీద బండరాళ్ళు ఎత్తేసి పోతాడు ఆడు, మొయ్యడది ఆడు హ్యాపీగా పోతాడు నీ దగ్గర బండరాళ్ళు ఎత్తేసి. అర్థమైందా? ఎత్తేసి నీ మీద బండరాళ్ళు ఎత్తేసిపోయి వాడు హ్యాపీగా పడుకుంటాడు. ఈ శాస్త్రుల పరిచయాలు ఎలాంటి వాళ్ళు అంటే, అయ్యగారు కానుక తీసుకోండి అని తెచ్చిస్తే తీసేసుకునేవారట. ఇది ఎలా సంపాదించావు, ఎలాగొచ్చింది, ఈ డబ్బులు నువ్వు ఎలా తెచ్చావు, ఏం అడగరు. కానుక గలగల 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 మంటలోకి ఇచ్చే జేబులో పడేసుకుంటాడు. కానీ నీకు మాత్రం ఏం చెప్తాడు? లాభము చేపట్టకయో అంటాడు. ఎందుకు ఈ లాభం చేపట్టొద్దు అన్నది? నాక వాళ్ళక అది ఏ లాభం, ఆ సెన్స్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు చెప్తున్నాడు, ఆ సందర్భాలు ఏంటి, అన్నిటికి తెలీదు. తెలిసినా నీకు చెప్పడు. నీ మీద బండరా ఎత్తేస్తాడు, నువ్వు డబ్బు తెచ్చిస్తే మాత్రం తీసేసుకుంటాడు. పాయింట్ అర్థమైందా? ఆ డబ్బు ఎలా తెచ్చావని నేను ప్రశ్నించడు. డబ్బు తెచ్చేవాలేదు అంతవరకే. మీరు మీ క్రైస్తవంలో ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, మీరు ఎక్కడికైనా చందా బట్టుకెళ్ళి ఇచ్చినప్పుడు, కానుకేసినప్పుడు ఈ డబ్బులు ఎలా సంపాదించావు నేను నాళ్ళలో మిమ్మల్ని అడిగిన సేవకుని చూసారు ఎప్పుడైనా? అయ్యగారు ఇది ధనాన్ని తీసుకోండి దేవుని సేవకు వాడండి అని ఇచ్చినప్పుడు, సరే తీసుకుంటాను దేవుని సేవకు వాడతాను, కానీ ఈ డబ్బును ఎలా సంపాదించావు, నువ్వేం పని చేసి సంపాదించావు ఈ డబ్బు అని ఎప్పుడు అడుగుతారట ఎవరైనా? ఎవరు అడగరు. తీసుకుంటారు, ప్రార్థన చేస్తారు, వెళ్ళిపోమంటారు అంతే. కానీ అందరూ కాదు, కొందరు నీ మీద బరువులు మోపే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. సాధారణంగా సంఘానికి వచ్చేవాళ్ళు 99% అన్యాయం చేస్తూ డబ్బులు తెచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే నిజమైన బోధ అక్కడ బోధిస్తుంటే కనుక, దుర్బోధ చేస్తుంటే కనుక మనం చెప్పలేం, అది పక్కన పెడదాం కాసేపు. కానీ చాలా వరకు ఈ బరువులు మోపేసే వాళ్ళు ఏమంటారంటే, అది చేయకూడదు ఇది చేయకూడదు అంటారు. అలాంటి వాళ్ళు వాడుకునేటువంటి వచనాలు ఇవి. లాభం చేపట్టకనుంది ఇందులో. మరి ఏంటి అసలు, ఎందుకు ఇలా రాశాడు బైబిల్లో? లాభం చేపట్టకుండా కుదురుతుందా? మీరు చెప్పండి, వ్యాపారాలు చేసేవాళ్ళు చెప్పండి, లాభం లేకుండా వ్యాపారం చేయగలమా? చేయలేం. లాభం లేకుండా ఆటో నడపగలవా? పడ్డ రేటుకి నడపగలవా ఆటో? ఆటోకి ఈఎంఐ ఇంత కడుతున్నాను, పెట్రోల్ కొట్టించాను, డీజిల్ కొట్టించాను, ఇంత అయింది, రెండు క్యాలిక్యులేట్ చేస్తే కిలోమీటర్కి ₹10 తీసుకుంటే సరిపోతుంది. కిలోమీటర్కి ₹10 తీసుకుంటే ఏమవుతుంది? ఆ తర్వాత ఇంటి దగ్గర మీ ఆవిడ పాలు ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు, కిరాణా సామాన్లు, బట్టలు, చీరలు, పిల్లల ఫీజులు, కరెంటు బిల్లులు, ఈఎంఐలు, ఇవన్నీ లిస్ట్ వేస్తుంది. అప్పుడు ఆటో అమ్మేయాలి. ఏం చేయాలి? ఆటో అమ్మేయాలి. ఆటో అమ్మేసి ఏం చేస్తారా తర్వాత? మళ్ళీ చివరికి బొచ్చే. అంతేనా? సో కాబట్టి ఆటో నడిపేవాడు కూడా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? లాభం తీసుకోవాలి. ప్రతి పనిలో లాభం తీసుకోవాలి. ప్రాక్టికల్గా ఈ వచనాలు అర్థం చేసుకోకపోతే అపార్థం అయిపోతాయి. లాభం చేపట్టొద్దు అని ఉంది కాబట్టి దాన్ని అలాగే తీసేసుకుంటాననేవాడు మూర్ఖుడు, అలా బోధించేవాడు కూడా మూర్ఖుడు. అలాగే కొంతమందట ఈ మధ్యకాలంలో విపరీత బోధలు, వడ్డీకి తీసుకోకూడదు అంటున్నారట. ఇంతమంది ఉన్నారు. వడ్డీకి తీసుకోకుండా జీవితం వెళ్తుందా చెప్పండి? కారు కొన్నాం, ఏం కట్టాలి? ఈఎంఐ. ఈ మధ్య బజాజ్ కార్డు ఏదో ఎత్తున్నాడట, బజాజ్ ఫైనాన్స్ కార్డు ఏదో. మొత్తం అందరూ ఒక కార్డు తీసేసుకుని కొనేసుకుంటున్నారు. దాని మీద ఇంట్రెస్ట్ కట్టాలా వద్దా? కట్టాలి. బ్యాంకులో లోన్లు ఇంట్రెస్ట్ కట్టాలా వద్దా? వడ్డీ కట్టాలా వద్దా? కట్టాలి. తర్వాత ఈ డ్వాక్రా మహిళలు వడ్డీ కట్టాలా, ఉత్తినేస్తున్నారా? చెప్పాలమ్మా, వడ్డీ కట్టాలా? ఏ వడ్డీ ఏంటది? ఎంత? రూపాయి వడ్డీ అంతేనా? రూపాయి వడ్డీ అంటే మరి ఎక్కువే. లక్షకి ₹1000, 10 లక్షలకి వెళ్ళేసరికి 10,000, ₹1,00,00,000 వెళ్ళేసరికి 1,00,000. అలాగే ఎంతమంది ఉంటారు రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు? ఎన్ని కోట్లు ఉంటుంది? ఎంత వస్తుంది? అర్థమైందా? రూపాయి వడ్డీ అంటే తక్కువేం కాదు, అది ఎక్కువే ఒక రకంగా. బంగారం పెట్టామనుకోండి 70 పైసలా, 75 పైసలా, 75 పైసలు. అదే మనం రైతుల రుణాలు ఉంటాయి. రైతుల రుణాలు అనుకోండి 60 పైసలు, 65 పైసలు అలా ఉంటాయి. ఇంకా ఇంటి లోన్ ఉందనుకోండి, ఇల్లు కట్టే ప్రతి వాళ్ళు ఏం పెడుతున్నారు? హౌసింగ్ లోన్ పెట్టుకుంటున్నారు. 80 పైసలు, 85 పైసలు, 90 పైసలు ఉంటుంది. అది కొంతమందికి అయితే ప్రైవేట్ బ్యాంకుల్లో అయితే రూపాయి దాటేస్తుంది. మళ్ళీ తిరగేతలు ఉంటాయి, ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు అని రకరకాల మోతలు ఉంటాయి. మనం ఈఎంఐలకి వడ్డీలు కట్టుకుని ఓ 10 ఏళ్ళు 20 ఏళ్ళు కానీ పెట్టుకున్నాం అనుకోండి టార్గెట్, అసలు మామూలుగా అయ్యేదానికంటే డబల్ అవుతుంది. అక్కడ లాస్ట్లో తేలుతుంది. దానికి అద్దుకుంటాం బెటర్. దానికంటే కూడా ఇల్లు అప్పు చేసి కట్టుకునే కంటే కూడా
వయసు అయిపోయేలోగా నీ అప్పు తీరుతుంది ఏంటి? దాని బదులు అద్దుకుండి వయసు అయిపోయిన తర్వాత చచ్చిపోవడం బెటర్. నేను అదే చెప్తా. సో ఈ బాధలు భరించలే మళ్ళీ ఆడు వస్తుంటాడు. ఏదైనా చిన్న అనారోగ్యం వచ్చి కట్టలేపోయామనుకోండి, ఆడు వచ్చి అమ్మన బూతులు తిడతాడు. ఆ తిట్లు పడలేం. అద్దె అనుకోండి, ఈ కొంప కాకపోతే ఇంకో కొంప. అర్థమైందా? 5,000 రూపాయలు దాంట్లోకి వెళ్ళాం అనుకోండి, సెట్ అవ్వలేదు, 2,000 రూపాయలు దాంట్లో పోతాం. ఆప్షన్ ఉంది, ఇక్కడ తగిలించుకుంటే ఆప్షన్ లేదు, ఇంకా సచ్చినట్టు కట్టాలి ఈఎంఐ. ఈ వడ్డీకి తీసుకోవద్దని చెప్పే దొంగ శాస్త్రులు పరిసయ్యులు ఎవరైతే ఉన్నారో కార్లు ఈఎంఐలో కడతారు వాళ్ళు, లోన్లు. దొంగలు ఆడు కొనుక్కున్న కారుకి ఈఎంఐ కడుతున్నాడు. నువ్వు ఎవడరా వడ్డీ కడుతున్నావు ఎందుకురా? మరి ఇప్పుడు తప్పు చేయొద్దని చెప్పినప్పుడు తప్పును ప్రోత్సహించకూడదు కదా, అవునా కదా? ఇప్పుడు నేను కార్ల కంపెనీ పెట్టుకుంటానండి, కార్లకు లోన్ ఇచ్చే కంపెనీ పెట్టుకుంటాను. క్రైస్తవుని నేను, కార్లకు లోన్ ఇచ్చే కంపెనీ పెట్టుకుంటాను. ఇప్పుడు నేను కారు లోన్ ఊరికేస్తే అవుతుందా వ్యాపారం? వడ్డీ తీసుకోవాలొద్దా? ఈఎంఐ కట్టించుకోవాలొద్దా? ప్రైవేట్ లోన్లు, ప్రైవేట్ బ్యాంకులు, మరి లోన్లు తీసుకోవాలొద్దా? ఇవ్వాలి. ఇచ్చి మళ్ళీ నేను ఏం చేయాలి? ఈఎంఐలు కట్టించుకోవాలి. ఒక క్రిస్టియన్గా నాకు అది ధర్మం కాదని పరిసయ్యుడు బోధించాడు అనుకోండి, ఈ పరిసయ్యుడు ఎందుకు తీసుకుంటున్నాడని అడగాలి నువ్వు. అరే పరిసయ్యుడా, దొంగ పరిసయ్యుడా, అసలు వీపు చీరేయాలి అలాంటోడిది. ఇలా బరువులు మోపుతున్నావు దొంగ పరిసయ్యుడా మా మీద. నువ్వెందుకు ఈఎంఐలు కడుతున్నావు? నువ్వెందుకు కడుతున్నావు ఈఎంఐలు? నువ్వు నీ కారుకి ఈఎంఐ మీ బాబు కడుతున్నాడా? నువ్వే కదా కడుతున్నావు. మరి నువ్వు ఎందుకు కడుతున్నావు? నువ్వు సంఘం మీద ఎందుకు ఇలా రుద్దుతున్నావు? వడ్డీ కట్టకూడదా? కట్టకుండా కుదురుతుందండి? మీ జీవితంలో మీరు గుండెల మీద చేసుకు చెప్పండి, వడ్డీ కట్టకుండా బతుకు నడుస్తుందా? మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను, సంఘం అంతటి నడుతున్నాను, లైవ్లో చూసే వాళ్ళు అడుగుతున్నాను, వడ్డీ కట్టకుండా బతుకు నడుస్తుందా? మనకి నడదు. నేను కూడా కడుతున్నాను ప్రతి నెల వడ్డీలు, ఈఎంఐలు కడుతున్నాం. మీరు కూడా కడుతున్నారు ప్రతి నెల వడ్డీలు. అది కాడికి ఇంకా 4 లక్షలు ఉందట పాపం అప్పు, వడ్డీలు కడుతున్నాడు సత్య. అందరు కడుతున్నారు వడ్డీలు. నా కారుకి ఇంకా లోన్ ఉంది, కడుతున్నాను. ప్రతి నెల కడతాను కారు లోను, హౌసింగ్ లోను ప్రతి నెల కడతాం. తప్పు ఇంకా ఈ లోన్లు కట్టాలి. ఇంకా డ్వాక్రా అక్క చెల్లెమ్మలు లోన్లు కట్టాలంటే వడ్డీలు ఇస్తున్నాం మనం బ్యాంకులకి, ప్రైవేట్ బ్యాంకులకి ఇస్తున్నాం, ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తున్నాం. బంగారంతో కొదువు పెట్టి తెచ్చుకుంటాం అవసరానికి, వాళ్ళకి వడ్డీ కడతాం. ఒక్కోసారి వస్తువులు వడ్డీకి పెట్టి కొదువు పెట్టి తెస్తాం, ఒకసారి వాహనాలు కొదువు పెట్టి తెస్తాం, వడ్డీలు కడతాం. కట్టొద్దు అని చెప్పేవాడు వాడు కూడా కడుతున్నాడు. ఈ విషయాన్ని మీరు మర్చిపోద్దు. కట్టొద్దని చెప్తాడు, వాడు కడతాడు. దొంగ 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 దొంగ. ఇలాంటి వాళ్ళను వాక్యంతో ప్రశ్నిస్తే సమాధానాలు ఉండవు. నువ్వు ఎందుకు కడుతున్నావు చెప్పు. ఇప్పుడు నేను కారు లోన్ ఇచ్చే కంపెనీ పెడతాను, కంపెనీ పెట్టి వడ్డీ తీసుకుంటుంటాను. బైక్ ఇప్పుడు చూడండి, ఈ దారిలో కన్సల్టెన్సీలు ఉంటాయి మీకు, అన్ని బైకులే, పాత బైకులు అమ్ముతుంటారు. మీరు అక్కడ ఈఎంఐలో కూడా బైక్ తెచ్చుకోవచ్చు. అలాగే సెల్ ఫోన్లు అమ్మే కొట్లు ఉంటాయి, ఈ సెల్ ఫోన్లు కూడా ఈఎంఐలు ఇస్తుంటారు మనకి. అదిగో వాడు ఈఎంఐలో కొనుక్కున్నాడంటే పాపం సెల్ ఫోన్. నిన్న కొనుక్కున్నావా? నెలకి ఎంత కట్టాలి సెల్ ఫోన్కి? 2,880 రూపాయలు విత్ ఇంట్రెస్ట్. అయ్యో పాపం, సెల్ ఫోన్ కొనుక్కున్నాడు 2,888 రూపాయలు అంటే విత్ ఇంట్రెస్ట్ కడుతున్నాడు. ఆ సెల్ ఫోన్ కొట్టోడు ఒకవేళ క్రైస్తవుడు అనుకోండి, ఇప్పుడు ఇటు వెళ్ళి, బ్రదర్ బైబిల్లో ఏముందో చూసావు బ్రదర్ పాత నిబంధనలో బ్రదర్, ఎహెజ్కేలు గ్రంథంలో బ్రదర్ 18:8 బ్రదర్, వడ్డీకి అప్పియకయు లాభము చేపట్టకయు ఉంది బ్రదర్. నువ్వు నాకు సెల్ ఫోన్ 2,888 కట్టించుకుంటున్నావు బ్రదర్. నేను గూగుల్లో చూస్తే బ్రదర్ అంత లేదు బ్రదర్ రేటు, నువ్వు వడ్డీ వేసుకున్నావు బ్రదర్. అలా వేసుకుంటే ఎలా బ్రదర్? నేను క్రైస్తవుని కదా బ్రదర్, అందుకని నేను అసలే కడతాను బ్రదర్ అంటే అప్పుడు ఏమంటారు తెలుసా? ఫోన్ ఇచ్చేసి తూర్పు తిరిగి దండం పెట్టు బ్రదర్. ఫోన్ ఇక్కడ ఇచ్చేసి తూర్పు తిరిగి దండం పెట్టు బ్రదర్, నీకు ఫోన్ ఇవ్వలేను బ్రదర్, వెళ్ళిరా బ్రదర్, ప్రైజ్ దలాడు బ్రదర్ అంటాడు. బతుకులు నడో, ప్రాక్టికల్గా బతుకులు నడో. ఈ గాలి మాటలు వినకండి. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. అర్థమైందా? ఇక లాభం చేపట్టొద్దు అన్న పదం కానివ్వండి, వడ్డీకి తీసుకోవద్దు అన్న పదం కానివ్వండి, ఎందుకు వ్రాయబడ్డాయి అంటే జాగ్రత్తగా చదివితే దీనికి ఆన్సర్స్ బైబిల్లోనే ఇచ్చే, పాత నిబంధనలోనే ఇవ్వబడ్డాయి ఆన్సర్స్. ఏంటి ఆన్సర్స్ చూద్దాం ఒకసారి. నిర్గమకాండం 22వ అధ్యాయం 25వ వచనం. మనది కాని నిబంధనలో ఇశ్రాయేలీలకు చెప్పబడుతున్నటువంటి మాటలు, నూతన నిబంధనలో రూల్స్ మారిపోయాయి, అవి కూడా చెప్తాను మీకు.
నిర్గమకాండం 22వ అధ్యాయము 25వ వచనం. నిర్గమకాండం 22వ అధ్యాయము 25వ వచనం. నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక బీదవానికి నోటీస్ పాయింట్. ఇందుకు ఎవరతను? నా ప్రజలు అంటే నీ సహోదరుడు. ఒకవేళ వానికి సొమ్ము అప్పిచ్చిన ఎడలా, అంటే నీ రక్త సంబంధికి డబ్బులు అప్పిస్తే గనుక వడ్డీకిచ్చు వాని వలే, అప్పటికే వడ్డీకిచ్చేవాళ్ళు ఉన్నారట, వాళ్ళ వలే వాని ఎడల జరిగింపకూడదు, వాడికి వడ్డీ కట్టకూడదు, ఎందుకంటే వాడు పేదోడు, అట్ ద సేమ్ టైం నీ సహోదరుడు. వాడు పేదోడు, నీ సహోదరుడు కనుక, నీ రక్త సంబంధి కనుక వాడికి ఇప్పుడు మా చెల్లి నన్ను డబ్బులు అడిగిందండి, నెలకు 2 రూపాయలు అన్నాను అనుకోండి, నేను అంతకంటే దరిద్రం ఇంకేమైనా ఉంటుందో చెప్పండి, మీరే చెప్పండి. ఇంకా నన్ను ఇంకా అప్పుడు అమ్మ కాంతికళ గారు ఎంత తెచ్చుకున్నారండి మీ అన్నయ్య గారి దగ్గర? 1,00,000 రూపాయలు తెచ్చుకున్నానండి. ఎంత కడుతున్నారండి వడ్డీ మీ అన్నయ్య గారికి? నెలకి 2 రూపాయలండి, పీక పట్టుకుని వసూలు చేస్తాడండి. ఇత్తవా సత్తవా అంటాడండి. అసలు అన్నం కూడా తిన్నావాడండి, కంచం తన్నేస్తుంటాడండి వచ్చి అని మా చెల్లి అందనుకోండి. అప్పుడు మీరు అందరూ అబ్బాబాబాబా మా సేవకుడు ఎంత గొప్ప సేవకుడు అంటే, చెల్లి దగ్గర కూడా వడ్డీ తీసుకుని ఎంత గొప్ప సేవకుడు అని అంటారా? నన్ను చీ దరిద్రుడా అంటారా? ఏమంటారు చెప్పండి? చే. ఇప్పుడు ఇదే పాయింట్ వేరేగా చెప్తాను. నా దగ్గర రూపాయి లేదు, మా చెల్లి నన్ను డబ్బులు అడిగింది. నేను పలానా సీన్ దగ్గరికి వెళ్ళి 1,00,000 రూపాయలు అప్పు చేసి తెచ్చి అక్కడ నేను సంతకం పెట్టి తెచ్చి మా చెల్లికి ఇచ్చా. మా చెల్లి మళ్ళీ ఆయనకి ఇచ్చింది. మొత్తం మీద వాళ్ళు ఏదో వ్యాపారం చేసుకుంటున్నారు అనుకుందాం కాసేపు. ఇప్పుడు మా చెల్లి నేరుగా వడ్డీ ఇస్తే నేను ఎవరికి పట్టుకెళ్ళి ఇవ్వాలి? అది సీన్ అనే ఒక అన్యుడు అనుకోండి, కాసేపు అతనికి పట్టుకెళ్ళి ఇవ్వాలి. ఇది జరిగేది. ఇప్పుడు నా దగ్గర ఉన్నాయనుకోండి, నేను ఇచ్చేస్తానులే అమ్మా, అవసరం లేదు అని ఆ వడ్డీ నేను కట్టేయచ్చు. నా దగ్గర లేవు అనుకోండి, తను ఇచ్చిన డబ్బు వడ్డీ తీసుకెళ్ళి ఎవరు కట్టాలి? ఇప్పుడు నేను అన్యుడైనా సీని కట్టాలా వద్దా? నేను కట్టకపోతే వాడు ఊరుకుంటాడా? వాడు విశ్వాసంలో లేడు, నేనా సమాజంలో బతుకుతున్నాను, ఇది ఇవ్వాలా వద్దా? అతనికి ఇవ్వాలి. ఇదొక వ్యూ. మళ్ళీ వ్యూస్ మారిపోతాయి పరిస్థితిని బట్టి, సందర్భాన్ని బట్టి వ్యూస్ మారుతాయి. అందుకే తెలివిగా యుక్తిగా బైబిల్ చదవడం నేర్చుకోండి. ఇది సందర్భం, ఇది అది పాత నిబంధనలో. కొత్త నిబంధనలు ఎక్కడ ఇలాంటి రెఫరెన్సెస్ లేవు, వేరేగా ఉన్నాయి రెఫరెన్సెస్, అవి కూడా చెప్తాను మీకు. ముందు పాత నిబంధన రెఫరెన్సెస్ చూసేద్దాం. తర్వాత లేవీకాండం 25వ అధ్యాయం 36, 37 వచనాలు. లేవీకాండం 25వ అధ్యాయము 35 నుంచి చదువుదాం. పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడొకడు బీదవాడై, పాయింట్ నెంబర్ 1. రెండోది నిరాధారుడై, పాయింట్ నెంబర్ 2. ఏ ఆధారము లేదట పాపం. నిరాధారుడై నీ యొద్దకు వచ్చిన ఎడల నీవు వానికి సహాయము చేయవలను. ఇదంతా పాత నిబంధనలో. ఇశ్రాయేలీలు ఆ రోజుల్లో డబ్బులతో జరగట్లేదు వస్తు మార్పిడి. వాళ్ళకు ఒక కనాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చేశాడు, గోత్రాల చొప్పున పనిచేశాడు. అతడు నీ వలన బ్రతుకవలను, నీ దేవునికి భయపడి వాని వద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు. నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు. నీ సహోదరుడు నీ వలన బ్రతకాలి, నీ రోకలు వానికి వడ్డీకి ఇయ్యకూడదు, నీ ఆహారమును వానికి లాభమునకి ఇయ్యకూడదు. చూసారా, వడ్డీ లేదు అక్కడ, లాభం కూడా లేస్తుమా. మీరు వడ్డీ ఒకటే తీసుకుని లాభం వదిలేస్తే కుదరదు. ఇక్కడ లాభం వడ్డీ 2 కలిపి చెప్తాడు అన్ని చోట్ల కూడా. వడ్డీ వద్దంటాడు, రెండోది ఏమంటాడు? లాభం కూడా వద్దంటాడు. లాభం వ్యాపారం చేస్తే వచ్చేది, వడ్డీ డబ్బులు ఇస్తే వచ్చేది. లాభం అదే డబ్బులతో వ్యాపారం చేస్తే వచ్చేది. మొత్తం రెండింట్లో డబ్బు ఉంటుంది. డబ్బు లేకుండా వ్యాపారం ఉండదు, వడ్డీకి ఇవ్వడం ఉండదు. అర్థమైందా? ఇప్పుడు కారు ఇచ్చి వడ్డీ తీసుకుంటాం, ఈఎంఐ కట్టించుకుంటాం. అంటే కారు అనేది క్యాషే కదా. మూలలోకి వెళ్ళిపోతే కారు కూడా ఏంటి? క్యాషే. కారు కూడా క్యాషే. కార్ ఎంత అంటాం మనం, ఇల్లు ఎంత, ఫోన్ ఎంత, అంతేనా? హౌ మచ్ ఇట్ ఈస్, ఎంత రేట్, ఎంత వస్తువు రేట్ ఎంత. అంతేందుకు బంగారం కూడా వడ్డీ రూపంలో కొనుక్కొని తెచ్చుకుని లోన్లు కడుతున్నారు బంగారానికి కూడా. అదేదో పేర్లు పెడతారు, చిత్రవిచిత్రమైన పేర్లు పెడతారు వీళ్ళు, స్కీములు. ముందు కట్టించేసుకుని బంగారం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, లేదా బంగారం ఇచ్చేసి కట్టించుకునేటోళ్ళు ఉన్నారు. అమ్మో, రకరకాల స్కీములు ఉంటాయి. ఏదైనా సరే ఒక వస్తువు ఉందంటే దాన్ని వెనక్కి వెళ్ళిపోతే ఏముంది? మళ్ళీ క్యాష్. ఈ క్యాష్కే మనం ఏం కడుతున్నాం?
ఇంట్రెస్ట్. రైట్? ఇక్కడ ఏమంటాడంటే నీ సహోదరుడు నీ వల్ల బతకాలి, నీ రోకలు వాడికి వడ్డీకి ఇవ్వకూడదు, నీ ఆహారం వాడికి లాభానికి ఇవ్వకూడదు. నేను మీకు కనాను దేశాన్ని ఇచ్చి మీకు దేవుడు అన్నట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే, మీరు లాభానికి కూడా ఏమీ చేయొద్దు వాళ్ళతో అన్నాడు. రైట్? తర్వాత ఇందుకే ఇక్కడ నిరాధారుడు, బీదవాడు, నీ సహోదరుడు, ఈ పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఇక కీర్తన గ్రంథం 15వ కీర్తన 5వ వచనం, కీర్తనల గ్రంథం 15వ కీర్తన 5వ వచనం ఇవే విషయాలు దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మాట్లాడతాడు. కొత్తవేం కాదు, పాత బైబిల్లో వ్రాయబడిన వచనాలన్నిటికీ ఒకదానితో ఒకదానికి లింక్ ఉంది. 15:5 తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకు లంచం పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు. ఎందుకంటే ఇక్కడ పొరుగువాడితో ఎలా ఉండాలి, రక్త సంబంధితో ఎలా ఉండాలి, సహోదరుడితో ఎలా ఉండాలనేది దావీదు కీర్తనలో చెప్పబడుతున్నటువంటి సంగతి. ఇక్కడ తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు అన్నది పాత నిబంధన లేఖనాలతో కలిపి ఉంటుందా, దానికి వ్యతిరేకంగా ఉంటుందా? కలిపే ఉంటుంది. అన్ని సందర్భాల్లో భేదవాడై నిరాధారుడై నీ సహోదరుడు నీ వద్దకు వచ్చి నీడల అన్ని రాయకర్లా. అలాంటి వాళ్ళు వస్తే ఈ సహోదరుడు తన ద్రవ్యాన్ని అతనికి వడ్డీకి ఇవ్వడు, అతనితో లాభ సంబంధమైన వ్యాపార లావాదేవీలు ఏవి చేయడు. ఇప్పుడు లేవికాండలో చదువుకున్నది, నిర్గమకాండలో చదువుకున్నది, కీర్తన గ్రంథంలో చదువుకున్నది ఒకదానితో ఒకటి ఏమై ఉన్నది, లింక్ అయి ఉన్నది. దాన్ని వేరు చేయడానికి వీలు లేదు. రైట్? అసలు ఆ ధర్మశాస్త్రం చదివే ఇతను కీర్తన రాస్తున్నాడు దావీదు. రైటా? రైట్. ఇప్పుడు ఇంకో పాయింట్ చూద్దాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 8వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 8వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 8వ వచనం. వడ్డీ చేతను దుర్లాభము చేతను. ఏ లాభము? లాభం వేరు, దుర్లాభం వేరు. ఇప్పుడు వరదలు వచ్చాయట విజయవాడలో, పాల ప్యాకెట్ 20 రూపాయలట, 100 అన్నాడట. పాల ప్యాకెట్ ఎంత? 20 రూపాయలు, కానీ ఎంత అన్నాడు? 100 అన్నాడు. అంటే 20 అంటేనే లాభంతో అమ్మేది. ఒక 5 రూపాయలు లాభం అనుకుందాం, లేదా 10 రూపాయలు లాభం అనుకుందాం. 20 అంటేనే దేంతో అమ్మేది? లాభంతో అమ్మేది. ఇప్పుడు 100 అన్నాడంటే దాన్ని ఏ లాభం అంటారు? దుర్లాభము. 20 రూపాయల పాల ప్యాకెట్ 80 రూపాయలు లాభం వేసుకుని 100 రూపాయలకి అవసరంలో ఉన్నవాడి మీద అమ్ముతున్నాడంటే దాన్ని ఏ లాభం అంటారు? దుర్లాభము. అర్థమైందా? చదవండి. దానికోసం కూడబెడతారట. దరిద్రుల్ని బాధ పెట్టి వడ్డీ చేత దుర్లాభము చేత ఆస్తి పెంచుకునేవాడు దరిద్రులను కరుణించు అని కొరకు దాన్ని కూడబెట్టుకుంటాడంటే అన్ని వదిలేసిపోతావురా అని ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. ఇక్కడ మీరు అన్నీ చదివిన తర్వాత ఇంకో వచనం చదవాల్సి ఉంటుంది. మరి వడ్డీకి ఇవ్వద్దని ఇశ్రాయేలీలతో చెబితే ఇశ్రాయేలీలు సహోదరులందరూ వడ్డీలకి ఇవ్వకపోతే లేదా లాభం చేపట్టకపోతే మరి వాళ్ళు ఎలా బతికారండి? ఒకవేళ వ్యాపారం చేస్తే ఎలాగా? వైద్యం చేసినా కూడా ఏం తీసుకోవాలి? ఫీజు తీసుకోవాలి కదా, అది కూడా డబ్బే కదా, అది కూడా లాభమే కదా. ఇప్పుడు వ్యాపారం ఏదైనా మందులు అమ్మినా లాభమే. మందుల షాపులు ఉంటాయి చాలామందికి. మరి మందులు అమ్మితే పడ్డ రేట్ ఇచ్చేస్తే మీరు షాపు ఆ తర్వాత మళ్ళీ ఇదే చివరికి లాభం తీసుకోవాలి. మందుల వ్యాపారం అయినా లాభం తీసుకోవాలి, ఏదైనా లాభం తీసుకోవాలి. పళ్ళు కొట్టైనా లాభం తీసుకోవాలి, హోటల్ అయినా లాభం తీసుకోవాలి, బజ్జీల బండి అయినా లాభం తీసుకోవాలి. లాభం తీసుకోకుండా ఏ వ్యాపారం నడవదు. కానీ ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో చాలా స్పష్టంగా ఏం చెప్పేశాడు? లాభము చేపట్టక. యెహెజ్కేలు 13:17 కూడా అదే ఉంది. యెహెజ్కేలు 13:17. యెహెజ్కేలు 18:17 సారీ, యెహెజ్కేలు 18:17. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 17వ వచనం. భేదవాని మీద అన్యాయముగా చెయ్యి వేయక, లాభము కొరకు అప్పియక వడ్డీ పుచ్చుకొనకయు ఉండిన వాడై నా విధులను ఆచరించుచు నా కట్టలను అనుసరించుచు ఉండిన ఎడల అతడు తన తండ్రి చేసిన దోషమును బట్టి చావడతడు అవశ్యముగా బ్రతుకును అంటాడు. ఇక్కడ కూడా లాభం కోసం అప్పివద్దనుంది, వడ్డీ పుచ్చుకోవద్దనుంది. అంటే లేవీకాండం, నిర్గమకాండం, ఇప్పుడు ద్వితీయోపదేశకాండం కూడా ఒక మాట ఉంది, చూద్దాం. ద్వితీయోపదేశకాండం 23:19. ఇది కూడా బైబిల్లో ఉన్న మాటే కదా, ఇది వదిలేద్దామా? వదలకూడదు. ద్వితీయోపదేశకాండం 23:19 అన్ని సందర్భాలు ఒక చోటకి చేర్చి ఆలోచించాలి. ద్వితీయోపదేశకాండం 23:19 ఏముంది చూడండి అక్కడ. నీవు వెండినే కానీ, ద్వితీయోపదేశకాండం 23:19 హీబ్రూలో ఏముందో కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి అక్కడ ఏముందో. నీవు వెండినే కానీ ఆహార ద్రవ్యమునే కానీ వడ్డీకి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వకూడదు. వెండి వడ్డీకి ఇచ్చేవారట ఆ రోజుల్లో. అంటే
కొంత వెండి తీసుకుంటే కొంత వెండేసి ఇవ్వాలి. ఇంట్రెస్ట్ అక్కడ డబ్బు కాదు, వెండికి వెండి, వెండికి ఏంటది వెండి, అదే ఇంట్రెస్ట్. తర్వాత ఆహారానికి ఆహారం ఇంట్రెస్ట్. ఇప్పుడు ఉదాహరణకి 10 మామిడి పళ్ళు పట్టుకెళ్ళనుకో, నా దగ్గర 12 మామిడి పళ్ళు ఇస్తాం అనమాట. 2 మామిడి పళ్ళు అదనంగా ఇస్తున్నావు. ఈ 2 మామిడి పళ్ళు ఎలా తీసుకోవాలి దాన్ని నేను? ఇంట్రెస్ట్. అర్థమైందా? ఇప్పటికే జరుగుతుంటే అలాంటివి పొద్దున్న తీసుకుని సాయంత్రానికి ఇచ్చేస్తుంటారు. అంత ఎందుకండి, సైకిళ్ళు అద్దెకి ఇచ్చేవాళ్ళు ఉంటారు, అద్దె, అది కూడా రెంట్ అనమాట, ఒక రకంగా రెంట్ ఫర్ హైర్, ప్రాఫిటే. బైకులు ఇస్తుంటారు అద్దెకి, కార్లు ఇస్తున్నారు ఈ మధ్య అద్దెకి. డీజిల్ కొట్టించేసుకోవడం, ఫుల్ ట్యాంక్తో చేసి ఇచ్చేస్తాడు నీ కారు. తిరిగి వచ్చి మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేసి ఇచ్చేయాలి. కిలోమీటర్కి ఎంత వసూలు చేస్తాడు నీ దగ్గర. కారు ఏమైనా డ్యామేజ్ చేసావనుకో, ఆ డ్యామేజ్ బిల్ కూడా నీ దగ్గర వసూలు చేస్తాడు, ముందు కొంత డబ్బు కట్టించుకుంటాడు. అలాగే ఈ మధ్య అద్దెలకు ఇల్లు అడిగాం అనుకోండి, 2-3 నెలల ఇంట్రెస్ట్ ముందు తీసుకుంటున్నారు మన దగ్గర. అదే 2-3 నెలలు అడ్వాన్స్ చేసుకుంటున్నారు, అది అద్దె. ఇప్పుడు అద్దెలకి ఇల్లు ఇచ్చే వాళ్ళు కూడా దేనికోసం ఇస్తున్నారు మరి? అది కూడా వ్యాపారమే కదా. అద్దెలకి ఇల్లు ఇవ్వడం వ్యాపారమే కదా, వ్యాపారమే. నీళ్ళు కూడా అమ్ముతున్నారు. పూర్వం నీళ్ళు దానం చేసేవారట, ఇప్పుడు నీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? బాటిల్లో ప్యాకెట్లో పెట్టేసి ఏం చేస్తున్నారు? అమ్ముతున్నారు, అమ్మేస్తున్నారు. పచ్చళ్ళు అమ్మేస్తున్నారు, పెరుగులు అమ్మేస్తున్నారు. అన్నీ అమ్మకాలే. అమ్మడం లేని తల ఇంటికి కూడా అమ్మేస్తున్నాం. మన పొద్దునే బ్రష్ చేసుకుంటుంటే తల ఇంటికలు కొంటామని పొద్దునే మా తల్లి ఏమి లేవులే అమ్మ మా దగ్గర అమ్మడానికి అనుకున్నాను అంతే. అయినా మా దగ్గర ఏం కొంటారేంటి? మీరు కొనరు కదా, అది వీళ్ళ దగ్గర కొంటారు. సో అన్నీ వ్యాపారమే, అన్నీ లాభానికే. కానీ ఇక్కడ ఏమని ఉంది? లాభము చేపట్టకేనుంది. మరి అలాగే తీసేసుకుంటే అడుపు తినాలి. మళ్ళీ చెప్తున్నాను మీకు. సో ఇక్కడ ఏమంటాడంటే ద్వితీయోపదేశకాండంలో చాలా క్లియర్గా, ద్వితీయోపదేశము అంటే అర్థం ఏంటో తెలుసా? ఒకసారి చెప్పింది అర్థం కాలేదు కాబట్టి రెండోసారి క్లియర్గా చెప్పడం. ద్వితీయోపదేశకాండం అంటే అర్థం ఏంటి? ద్వితీయ ఉపదేశ కాండము అంటే రెండోసారి చేసినటువంటి ఉపదేశం. మొదటిసారి చేసిన ఉపదేశాన్నే రెండోసారి ఎలాబొరేటెడ్గా, క్లియర్ కట్గా, అర్థమయ్యే విధంగా విభజించి ఉపదేశించడానికి రాసినటువంటి గ్రంథమే ద్వితీయోపదేశ కాండము. అంటే ముందు చెప్పిన సంగతుల్ని ఇందులో కూడా ప్రస్తావిస్తాడు, కొంచెం ఇంకా డెప్త్కి వెళ్తాడనమాట, కొంచెం ఇంకా లోతుకి వెళ్తాడనమాట. ఈ లోతుకెళ్తూ నిర్గమకాండంలో, లేవీకాండంలో చెప్పిన వీళ్ళకి సరిగా అర్థం అవ్వవేమో అని ఇప్పుడు ద్వితీయోపదేశకాండంలో ఇంకొంచెం లోతుగా 23, 19, 20 వచనాలు ఏమనుందో చూడండి. అక్కడ నీవు వెండినే కానీ, అంటే వెండికి వెండి తీసుకోవడం ఇంట్రెస్ట్, ఆహారానికి ఆహారం తీసుకోవడం ఇంట్రెస్ట్. అర్థమైందా? ఆహారానికి ఆహారం తీసుకోవడం కూడా ఏంటి? ఇంట్రెస్ట్. ఇది వరకు బియ్యం బదులు తీసుకెళ్ళేవారు. పూర్వం బియ్యం బదులు ఇచ్చేవారట. కొంచెం బియ్యం బదులు ఇచ్చారనుకోండి, ఇంకో 2 తౌడు బియ్యం ఎక్స్ట్రా వేసి ఇవ్వాలట వీళ్ళకి, రూల్ అట అది. అలాగే విత్తనాలు ఒడ్లు బదులు ఇచ్చేవారట. ఒడ్లు తీసుకెళ్ళారనుకోండి, మళ్ళీ వాళ్ళకి ఒక కొంచెం ఒడ్లు ఎక్స్ట్రాగా వేసి ఇవ్వాలి. అది బిజినెస్. ఎందుకంటే ఈ బిజినెస్కి ఇంకో రూపం కూడా ఉంది. మీ పెళ్ళిళ్ళు చదివింపులు 100 రూపాయలు చదివించారనుకోండి, మీకు ఎంత చదివించాలి? ఇంకో 100 వేసి వేయడం. అంటే అర్థం ఏంటి? దాన్ని ఏమంటారు? వేయడాన్ని ఏమంటారు? బ్యాంకు భాషలో చక్ర వడ్డీ, బారు వడ్డీని 100కు 100. పావల బంగారం పెడితే ₹10 బంగారం పెట్టాలట, కొంత ఇయ్యాలట. మళ్ళీ ఈ ఎయిటాలు ఏంది మరి? సో వీళ్ళు చెప్పుదురు కానీ చెయ్యరు సుమి. అందుకని ఆ చెప్పేటోళ్ళు మైకు ముందరిసి ఆ అరుపులకి మీరు కంగారైపోయి, అయ్యో బాబోయ్ ఎంత బాగా చెప్పేశాడు, చెప్తాడంతే, గాలుడు చేయడు. అడిగి కడుతుంటాడు ఇంట్రెస్ట్లు. లాగండి మొత్తం కూపి లాగండి. ఇంట్రెస్ట్ కట్టకుండా బతుకున్నాడు, రెంట్ కట్టకుండా బతుకున్నాడు, మోసం చేసి బతుకుతున్నాడు. కానీ జనాల మీద మాత్రం ఏం చేస్తుంటాడు? బరువులు వేసేస్తుంటాడు, బరువులు రుద్దేస్తుంటాడు, బరువులు వేసేసి. అలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్త సంగమా. శాస్త్రుల పరిచయాల సంతానం ఇంకా సావలేదు, బతుకున్నారని గుర్తుపెట్టుకోండి. ఒరిజినల్గా మాట్లాడుకోవాలి, లోతుగా మాట్లాడుకోవాలి. చదువుదాం. ద్వితీయోపదేశకాండంలో ఏం చెప్తున్నాడు చూడండి. వడ్డీకి వేయబడు దేనిని, నాట్ ఓన్లీ మనీ, రోకలు మాత్రమే కాదు, నాట్ ఓన్లీ మనీ, వడ్డీకి వేయబడు దేనిని నీ సహోదరులకి ఏం చేయకూడదు? వడ్డీకి ఇవ్వకూడదు. సహోదరులకి ఇవ్వకూడదు అని చెప్పాడు. అంటే రక్త సంబంధులకి, నీ రక్త సంబంధులకి, అందులో నిరాధారులకి, భేదవారికి వడ్డీకి ఇవ్వకూడదు. నెక్స్ట్, అన్యుడికి వడ్డీకి బదులు ఇవ్వచ్చును కానీ అన్నాడు. అన్యుడికి ఇవ్వచ్చు అని ఉందా లేదా బైబిల్లో? నేనేమన్నా తప్పు చదివానా? ద్వితీయోపదేశకాండంలో అలాగే ఉందా? ఇప్పుడు ఇవ్వకూడదు అంటే ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పాలి కదా దేవుడు.
ఇప్పుడు ఇవ్వడం నిషేధం అయితే నీ సొంత వారితో వ్యభిచరించకూడదు, అన్యులతో వ్యభిచరించొచ్చేటి, అన్యులతో కూడా వ్యభిచరించకూడదు. వ్యభిచరించకూడదనే ఆజ్ఞ ఉంటే అది నీ సొంత వారితోనూ చేయకూడదు, నీ పరాయి దేశస్తులతోనూ చేయకూడదు. అలాగే నీ గ్రామంలో దొంగతనము చేయకూడదు. పక్క గ్రామంలో చేయొచ్చా ప్రభు? ఏ గ్రామంలోనూ దొంగతనం చేయకూడదు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటో తెలుసా? ఇది దేవుడు మనకి చెబుతున్నటువంటి సందర్భాలలో ఎక్కడ ఎలా ఉండాలో చెప్పబడుతున్న సందర్భమే తప్ప అసలు అది చెయ్యడమే పాపం అని కాదు. నీ సహోదరులతో బిజినెస్లు చేయకు, నీ రక్త సంబంధికులతో ఏం చేయకు, బిజినెస్ చేయకు. దానికి కూడా ఆప్షనల్స్ ఉంటాయి కొన్ని, అవి కూడా ఆలోచించు. ఇందాక చెప్పాను కదా, పరిగణనలోకి తీసుకో వాటిని కూడా. రైట్, ఇక్కడ చూడు ఏమంటాడంటే అన్యుడికి ఇవ్వచ్చు అంటున్నాడు. ఇక్కడ నీ చెల్లికో, నీ తల్లికో, నీ అన్నకో, నీ అక్కకో, నీ రక్త సంబంధికో కాదు, నువ్వు వ్యాపారం వాళ్ళతో చెయ్యు. ఇప్పుడు ఉదాహరణకి నా దగ్గర కొబ్బరికాయలు అమ్మే షాప్ అండి నాది అనుకోండి, కాసేపు కొబ్బరికాయలు కొట్టి అమ్ముకుంటుంటాను అనుకోండి. నువ్వు వచ్చావు, బాబా ఎంత బాబా అని అడిగావు, నీకు నాకు ముఖ పరిచయం లేదు, మంచి ఎండను పడి వచ్చావు. బొండం ఎంత బాబా అని అడిగావు, 25 రూపాయలు అన్నాను. 2 కొట్టు బాబా అన్నావు, నీకు మీ ఆయనకి 2 కొట్టాం. తాగి 50 రూపాయలు చేతులు పెట్టి వెళ్ళిపోయావు. కాసేపటికి మా అన్నయ్య వచ్చాడు, మా సొంత అన్నయ్య, ఎండను పడి వచ్చాడు. ఆడ అడగకుండానే నేనేం కొట్టాను, కొబ్బరి బొండం కొట్టాను, ఇచ్చాడు. మా అన్నయ్య తాగేశాడు. ఇంకోటి కొట్టమంటావా అన్నయ్య అన్నాను. లేదురా సరిపోద్దరా అన్నాడు. 25 రూపాయలు అన్నయ్య అంటానా? అన్నాను అనుకోండి, దాన్ని అంటున్నాడు దేవుడు, దరిద్రుడా అన్నయ్యరా, అన్నయ్యతో వ్యాపారం ఏందిరా, అన్నయ్యరా. సో అన్నయ్య దగ్గర డబ్బులు తీసుకోకరా, పోనేరా, మీ అన్నయ్యే కదరా, ఒక తల్లి కడుపును పుట్టారు మీ ఇద్దరు, మీ అన్నయ్యతో వ్యాపారం ఏం చేస్తావు నువ్వు? కాబట్టి బయటోడి దగ్గర 25 రూపాయలు తీసుకో, బొండానికి 2 పాతికలు 50 తీసుకో. మీ అన్నయ్య దగ్గర వదిన దగ్గర ఏం తీసుకోకో, ఇదిగో నీకు 25, వదినకి 25, 50 రూపాయలు ఇచ్చి వెళ్ళిపో అంటావేటి? అది పద్ధతి అది, అది పద్ధతి కాదు కదా. ఈ సెన్స్ నేర్పించాడు ఇశ్రాయేలీలకి. వాళ్ళకి జ్ఞానం లేదు, వివేకం లేదు ఆ రోజుల్లో. కాబట్టి ఎవరైనా నాయన మీరు మీ అన్యుడికి ఇచ్చుకోండి, కావాలంటే వెండికి వెండి తీసుకో అన్యుడి దగ్గర, ఆహారానికి ఆహారం తీసుకో అన్యుడి దగ్గర. అక్కడ హీబ్రూ బైబిల్లో ఫారినర్ అని ఉంటుందండి. ఫారినర్ అంటే ఏంటట? విదేశాల వాళ్ళ. అంటే ఇప్పుడు నువ్వు ఆఫ్రికా వెళ్ళి చేసుకో, అమెరికా వెళ్ళి చేసుకో. ఇప్పుడు తప్పు కానప్పుడు, తప్పు అయితే ఆఫ్రికా వెళ్ళి చేయకూడదు, అమెరికా వెళ్ళి చేయకూడదు. బుర్ర తక్కువ సన్నాసులకి ఈ సంగతి తెలీదు. తప్పు అయితే నువ్వు ఆఫ్రికా వెళ్ళి చేసినా తప్పే, అమెరికా వెళ్ళి చేసినా తప్పే. ఒప్పు అయితే అది నువ్వు ఆఫ్రికా వెళ్ళి చేసిన ఒప్పే, అమెరికా వెళ్ళి చేసిన ఒప్పే, ఇండియాలో చేసిన ఒప్పే. ఇక్కడ ఫారినర్ అన్న దానికి స్ట్రేంజర్ అన్న పదం కూడా వస్తుంది. ఫారినర్ ఆర్ స్ట్రేంజర్ అంటే అన్యుడు అన్నప్పుడు పరదేశీ లేదా పరాయివాడు, నీతో రక్త సంబంధం లేనివాడు, నీకు తెలియనివాడు అనే అర్థాలు వస్తాయి అక్కడ. ఫారినర్స్తో చేసుకో అంటే ఇప్పుడు ఫారినర్స్తో చేస్తే రైట్ అనేది ఇదా బోధించే విధానం ఇదా? ఇలాంటి గాలోళ్ళు బైబిల్ తెలియని బలహీనుల ముందు కూర్చుని వాక్యం ఎలా వింటున్నారో నాకు అర్థం కావట్లేదు జనాలు. ఇప్పుడు ఫారినర్స్ అంటే అర్థం ఏంటి? హీబ్రూలో ట్రాన్స్లేషన్లో ఫారినర్స్ అని ఉంది, రైటే. ఇప్పుడు ఫారినర్స్ అంటే ఎలా తీసుకోవాలి? ఇప్పుడు దాన్ని ఇప్పుడు అమెరికాలు చేయొచ్చాను, అయితేనే ఆఫ్రికాలు చేయొచ్చా, శ్రీలంకలు చేయొచ్చా, బంగ్లాదేశ్ వెళ్ళి చేయొచ్చా, నేపాల్ వెళ్ళి చేయొచ్చా, ఇంకో దేశానికి వెళ్ళి చేయొచ్చానా? కాదు. అక్కడ ఫారినర్స్ అన్న పదాన్ని ద్వితీయోపదేశకాండంలో ఎందుకు వాడాడంటే నీ రక్త సంబంధికులు కాని వారందరూ నీకెవరు? అన్యులు. అందుకే తెలుగు ట్రాన్స్లేషన్లో ఎంత చక్కగా ట్రాన్స్లేట్ చేశారు, అన్యుడు అని ట్రాన్స్లేట్ చేశారు. అక్కడ భాష, మూల భాషలో ఉన్న భావం ఏంటట? అన్యుడు. ఆదిమ హెబ్రూ గ్రీకు భాషలలో నుండి భాషాంతరం చేయబడింది. అంటే అన్యుడికి వడ్డీకి బదులు ఇయ్యవచ్చు అని ద్వితీయ ఉపదేశంలో చెప్పేశాడు. ఇప్పుడు నిర్గమకాండంలో, లేవీకాండంలో, కీర్తనల్లో, సామెతల్లో, యెహెజ్కేల్లో చెప్పబడిన సందర్భాలు కూడా దీనికి రిలేటెడ్గానే ఉంటాయి, దీనికి వ్యతిరేకంగా ఉంటాయా? దీనికి రిలేటెడ్గానే ఉంటాయి. బైబిల్కి ఎప్పుడు వ్యతిరేకం కాదు కదా. ఇప్పుడు అక్కడ చెప్పబడుతున్నవి ఏంటంటే ఇంక ఎలాబరేటెడ్గా మళ్ళీ అన్యుడు 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 అని ప్రతిసారి తీసుకురాకుండా, అరే నాయన నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వకో, నీ సహోదరుల దగ్గర లాభం తీసుకోకో. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథంలో లాభము చేపట్టక అన్న సందర్భంలో మనం ఏం తీసుకోవాలి? దుర్లాభం వద్దు. మొత్తానికి లాభం వద్దని కాదు అక్కడ భాష, భావం. అసలు లాభం లేకుండా వ్యాపారం చేస్తే మనం అందరం ఏమైపోతాం? అడుక్కు తింటాం. అక్కడ లాభం వద్దని కాదు, మరేంటిది? దుర్లాభం వద్దు. పాయింట్ అర్థమైందా? లాభం వద్దంటే అర్థం ఏంటి? దుర్లాభం వద్దు.
అర్థమైందా? ఇప్పుడు 10 రూపాయలు వస్తువు ఉంది, 2 రూపాయలు 3 రూపాయలు 5 రూపాయలు, అది మీ ఇష్టం. అది ఇప్పుడు 10 రూపాయల వస్తువుకి 5 రూపాయలు లాభం వేసుకునే కదా అమ్ముతారు. మ్యాక్సిమం ఎంత వేసుకుంటారు? ఒక 5 రూపాయలు లాభం వేసుకుంటారు. అంటే 10కి 5 లాభం అంటే బ్యాంక్కి వెళ్ళి అడగండి, ఏమండి 10కి 5 రూపాయలు లాభం తీసుకుంటున్నామండి, ఇది ఏ ఇంట్రెస్ట్ అవుద్దని అడగండి. మీకు ఇంకా అర్థం కాలేదంటే 10కి 5 లాభం అయినప్పుడు 100కి లాభం ఎంత? 50. 1000కి లాభం ఎంత? 500. లక్షకి లాభం ఎంత? 50,000. మామూలుగా లక్ష కిందాక అక్క చెప్పినట్టుగా డ్వాక్రా మహిళ నెలకు వడ్డీ ఎంత కడుతుందట? 1000 రూపాయలు. అంటే 50 టైమ్స్ ఎక్స్ట్రా కొట్టేస్తున్నాడు ఇక్కడ. 10 రూపాయలు కాబట్టి మనకు చీప్గా అనిపించింది. ఈ 10ని లక్ష దాకా తీసుకెళ్లేసరికి ఎంత అయిపోయిందో చూసారా? అమ్మ బాబోయ్ అనిపిస్తుంది. 10కి 5 లాభం అనగానే 10కి 5 కదండి పోనివ్వండి అనుకుంటాం, ఎందుకు? చిన్నది కాబట్టి. అదే భూతద్దంలో చూస్తే ఆ చిన్నది 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 చిరిగి శాటంత అయింది. ఇది జీవితం ప్రాక్టికల్గా బోధించే బోధమంది, నకిలీ బోధ కాదు. వచనాలు తీసుకుని అక్షరము చంపును ఆత్మ జీవింపజేయని ఏది పడితే అది మీ మీద రుద్దేసే దుర్బోధ కాదు మంది. ఉన్నది ఉన్నట్టుగా మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు కొత్త నిబంధనకు వెళ్దాం. కొత్త నిబంధనలో ఇలాంటి రెఫరెన్సెస్ ఏముండవు. మీరు ఏ వ్యాపారం చేయాలి, వ్యాపారంలో లాభం తీసుకోవాలా వద్దా, ఏమీ ఉండవు అసలు. కొత్త నిబంధన నీకు స్వేచ్ఛనిచ్చింది. నీతిగా, నిజాయితీగా, యథార్థంగా, మంచిగా, చట్టానికి లోబడి మనుష్యులందరి దృష్టికి మేలైన దానిని చేపట్టు అని చెప్పింది. ఇప్పుడు మనుష్యులందరి దృష్టికి మేలైనది అన్నప్పుడు నువ్వు ఒకవేళ బైక్ కన్సల్టెన్సీ పెట్టుకున్నావు అనుకో, కారు కన్సల్టెన్సీ పెట్టుకున్నావు అనుకో, నువ్వేమైనా ఇప్పించావు అనుకో కారు, దాని మీద నువ్వు కొంత బ్రోకరేజ్ వేస్తావా? ఇవా బ్రోకరేజ్. అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు. ఒక స్థలం చూస్తారు, ఈ స్థలం అమ్మి పెడతారు. కొనుక్కున్నోడు వాళ్ళకి పర్సంటేజ్ ఇవ్వాలి, అమ్మినోడి దగ్గర ఏం తీసుకుంటారు? కమిషన్ తీసుకుంటారు. పెట్టుబడి ఉండదు అక్కడ, ఓన్లీ బ్రోకరేజ్ చేసినందుకు కమిషన్ తీసుకుంటారు. మరి అది లాభమా కాదా? ఇస్తున్నామా ఇవ్వట్లేదా? ఇప్పుడు బోధించే వాళ్ళు కూడా ఇస్తారా ఎవరా? సచ్చినట్టు ఇవ్వాలి. అందుకే చూసారా, వాళ్ళ నిత్య జీవితంలో చాలా ఆయన ఏదో చెప్పేస్తారండి, మనం వినేస్తామండి, ఆ బరువు ఆడు మొయ్యడండి, మన మీద పెడతాడండి. ప్రాక్టికల్గా చెప్పేటోళ్ళు కాదు వీళ్ళందరూ. మోసగాళ్ళు, శాస్త్రులు, పరిసయ్యులు. నిలదీసి గీసి ప్రశ్నిస్తే అన్నీ బయటకు వచ్చేస్తాయి. అసలు నీ కారుకే ఉంది కదా ఈఎంఐ, నువ్వు కడుతున్నావు. నీ ఇంటికి ఉంది ఈఎంఐ, నువ్వు కడుతున్నావు. నీ ఫోన్కు ఉంది ఈఎంఐ, నువ్వు కడుతున్నావు. నీ కెమెరాకు ఉంది ఈఎంఐ, నువ్వు కడుతున్నావు. మోసాలు. కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగులు అయితే సిక్ లీవులు పెట్టేసి దొంగ లీవులు, నిజం లీవులు కాదు, నాకు ఒంట్లో బాగోలేదని దొంగ లీవులు పెట్టేసి గవర్నమెంట్ని మోసం చేస్తున్న వాళ్ళు లేరా? మరి వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి? వీళ్ళని రూల్స్ ఫాలో అవుతున్నావా నువ్వు? రాజ్యాంగపరంగా, చట్టపరంగా రూల్స్ అని అసలు ఫాలో అవ్వరు. ఫాలో అయితే బతకరు. కొన్ని ఎలా ఉంటాయి కిలమంత్రాలు, అయినా మనకు చెప్పరు. సో కాబట్టి మీ మీద మోయకూడని, మోయలేని భారాలు మోపుతున్న వాళ్ళ విషయంలో జాగ్రత్త సుమా. ఇప్పుడు కొంతమంది ఏం చెప్తారంటే, కొత్త నిబంధనలోనండి జక్కయ్యండి సుంకం తీసుకోవడం మానేహాడండి. ట్యాక్స్ కలెక్టర్ ఏం మానేహాడట? ఇంకా వృత్తి వదిలేహాడట. ఉందటి బైబిల్లో అలాగని. అసలు సుంకం తీసుకోవడం తప్ప కాదా మీరు చెప్పండి ఫస్ట్, నాకు ఒకటి మాడుకుందాం. జక్కయ్య చేసిన పని మంచి పనా చెడ్డ పనా చెప్పాలి ఎవరైనా? చేస్తున్న వృత్తి మంచి వృత్తా చెడ్డ వృత్తి అది చెప్పండి నాకు. చేస్తున్న వృత్తి మంచిదే, కానీ ఆ వృత్తిని మిస్యూజ్ చేస్తున్నాడు జక్కయ్య దొంగ, అది చెడ్డది. ఇప్పుడు ఉద్యోగం చేయడం పాపం కాదు, ఉద్యోగం చేస్తూ లంచం అడగటం పాపం. అర్థమైందా? వ్యాపారం చేయడం పాపం కాదు, దుర్లాభంతో వ్యాపారం చేయడం పాపం. న్యాయంగా వ్యాపారం చేసుకో, తప్పేమీ లేదు. ఇప్పుడు సరుకులు అమ్మడం పాపం కాదు, నకిలీ సరుకులు అమ్మడం పాపం. మందులు అమ్మడం పాపం కాదు, నకిలీ మందులు అమ్మడం పాపం. చూసారా, ఇక్కడ నీతి నిజాయితీ అనే కొలమానాలు ఉంటాయి. ఇక్కడ జక్క ఏమి వ్యాపారం మానేస్తానని చెప్పలేదు. అక్కడ
జక్కయ్య ఏం చెప్పాడో ఒకసారి చూసేద్దాం చూడండి. లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయము 8వ వచనం ఏముందో చూడండి. అక్కడ జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బేదలకు ఇస్తున్నాను. ఎందుకు? అన్యాయంగా సంపాదించిన ఆస్తి సగం ఎవరికి ఇస్తున్నాను? బేదలకు ఇస్తున్నాను. నెక్స్ట్, నేను ఎవని వద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల, న్యాయముగా కాదు, ఎలాగా? న్యాయంగా కాదు, మరి ఎలాగా? అన్యాయంగా తీసుకొని ఎడల అతనికి 4 అంతలు మరలా ఇస్తాను. న్యాయంగా తీసుకున్నాడికి ఏమివ్వడు అంతే, అక్కడితో అయిపోయింది. అదే కన్ఫెషన్, ఒప్పేసుకున్నాడు అంతే. ఇప్పుడు సొంకం వసూలు చేయడం నేరమా కాదా? అదే లూకాసు వార్త 3వ అధ్యాయం 12వ వచనం. అదే లూకాసు వార్త 3వ అధ్యాయం. ట్యాక్స్ కలెక్టర్ అంటే గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉంటాడు. ట్యాక్స్ వసూలు చేసి ఎవరికి అప్పచెప్పాలి? గవర్నమెంట్కి ఇవ్వాలి. జక్కయ్య ఎవరు? సొంకపు గుత్తదారుడు. ఏమండి? సొంకర్లు ఆ బ్యాచ్కి చెందినోడే జక్కయ్య కూడా. ఇప్పుడు జక్కయ్య చేసే వృత్తి పాపం కాదు, కానీ దాన్ని అడ్డు పెట్టుకుని అతడు చేస్తున్న అన్యాయాలు పాపం. సొంకరులుగా ఉండడం పాపం కాదు, కానీ ఆ సొంకరులు చేస్తున్నటువంటి బలవంతపు వసూళ్ళు, అన్యాయపు వసూళ్లను మాత్రమే ప్రజలు ఏం చేశారు? వ్యతిరేకించారు. ఇప్పుడు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టడం తప్పు కాదు, భయంకరమైన ట్యాక్సీలు మన మీద మోపేశారనుకోండి, అది తప్పు. 100కి 50 కట్టమన్నారు అనుకోండి, ట్యాక్స్ ఎక్కడ కట్టగలం చెప్పండి? 1000కి 500 ట్యాక్స్ అయిపోతుంది అనుకోండి, మనం ఏం బతుకుతాం ఇక్కడ? అవునా కదా? రేట్లు పెంచేస్తున్నారు అనుకోండి, వ్యతిరేకిస్తాం మనం. నిర్దిష్టంగా ఉండాలి, మంచిగా ఉండాలి రేట్లు. మాకు వచ్చే ఆదాయాన్ని బట్టి రేట్లు ఉంటే మంచిది. మరీ పీక పట్టేసుకుని వసూలు చేసేస్తుంటే ఎక్కడ కట్టగలం? కట్టలేం కదా. అప్పుడు గవర్నమెంట్ మీదైనా మనం ఏం చేస్తాం? ప్రజాస్వామ్య ప్రభుత్వంలో పోరాడతాం, ధరలు తగ్గించండి అని. కానీ రాజరికపు వ్యవస్థలో పోరాటాలు లేవు. పైనుంచి కొంత ఆర్డర్ వస్తే ఈ జక్కే లాంటి వాళ్ళు ఇంకొంత ఆర్డర్ వేసుకుని లాగేస్తున్నారు ట్యాక్స్ కలెక్టర్లు. అది అన్యాయం. అందుకని ఇక్కడ ఏమన్నాడు చూడండి, లూకాసు వార్త 3వ అధ్యాయము 12వ వచనం. సొంకరులు కూడా బాప్తిస్మం పొందడానికి వచ్చారట. వచ్చి అడుగుతున్నారట, ఏమని చూడండి. అసలు సొంకపు పనే తప్పని చెప్తున్నారు కొంతమంది. బుర్రలేని వాళ్ళు, వాళ్ళకి బైబిల్ తెలియదు, అసలు నాలెడ్జ్లెస్ స్పీకర్స్ అనమాట. బలహీనులు, బైబిల్ సరిగా చదవలేని వాళ్ళు. వీళ్ళందరూ బోధకులు అయిపోవడం మన దౌర్భాగ్యం. ఏమనుంది అక్కడ? సొంకరులు బాప్తిస్మము పొందవచ్చి, బోధకుడా మేమేమి చేయాలి అని అతను అడుగగా, అతడు ఏమన్నాడంటే, సొంకప్పనే పాపం మానేయండి అనలేదు, సొంకరులుగా ఉండడమే పాపం మానేయండి అనలేదు, అసలు సొంకం వసూలు చేయడమే పాపం మానేయండి అనలేదు. జక్కయ్య చేసే వృత్తి తప్పు కాదు, అతనేం మానేయలేదు వృత్తి, ఆ వృత్తే చేస్తాడు. కానీ మీద ఎలా చేస్తాడు? నిజాయితీగా, నీతిగా చేస్తాడు. అప్పటి వరకు ఎలా చేశాడు? అన్యాయంగా చేశాడు. అన్యాయంగా ఉండేవాడు అప్పటి వరకు. ఇక మీద నీతిగా ఉంటాడు. అన్యాయం చేసిన దాంట్లో సగం పేదలకు ఇస్తాడు. ఇక ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే అందులో 4 గింతలు ఇచ్చేస్తాడు. తన ఆస్తిలో సగం ఎవరికి ఇస్తాడు? అన్యాయంగా సంపాదించిన ఆస్తిలో పేదలకు ఇస్తాడు. అంతే తప్ప సొంకపు వృత్తి మానేడు, సొంకరిగానే ఉంటాడు. సొంకరి పాపం ఏం కాదు, ట్యాక్స్ కలెక్టర్ అంటారు ఇంగ్లీష్లో. అదేం పాపం ఏం కాదు. చూడండి ఏం చెప్తున్నాడు అక్కడ, 12వ వచనం. మేమేమి చేయవలన అతను అడుగగా 13వ వచనం. లూకాసు వార్త 3:13. లూకాసు వార్త 3:13 ఏముందో చూడండి అక్కడ. అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దని వారితో చెప్పాను. నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోకండి అంటే నిర్ణయించింది ఎవరు? గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయించిన సొంకం మీరు ఏం చేయొచ్చు? వసూలు చేసుకోవచ్చు అని బైబిల్ చెప్తే అసలు సొంకపు పనే పాపం అన్నట్టు చెప్పేటోళ్ళు తయారవుతున్నారు చూడండి. వడ్డీ తీసుకోవడం పాపం అనలేదు అక్కడ. నీ రక్త సంబంధికి వడ్డీకి ఇవ్వడం పాపం అన్నాడు. అన్యుడికి ఇవ్వచ్చు అని ఉందా లేదా బైబిల్లో? నేనేమైనా కొత్తగా రాశానా? అసలు ఉందా లేదా బైబిల్లో? పాత నిబంధనలో ఉంది, కొత్త నిబంధనలో ప్రస్తావనే లేదు. అసలు లేదు కొత్త నిబంధనలో ఆ ప్రస్తావన. మీరు తీసుకోవచ్చా తీసుకోకూడదా, వ్యాపారంలో లాభం తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఇవేం ఉండవు. ఇంకా నీతిగా నిజాయితీగా ఉండండి. ఏం చేసినా చట్టానికి లోబడి ఉండండి, చట్టాన్ని గౌరవించండి, ప్రభు చట్టాన్ని గౌరవించండి. సొంకరిగా ఉండొచ్చా ఉండకూడదా? ఉండొచ్చు, తప్పలేదు. కానీ మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోకండి. మీకు ఎంత నిర్ణయింపబడిందో సొంకరిగా అంత తీసుకోండి. అంటే సొంకరిగా ఉండడం రైటా రాంగా? బైబిల్ ప్రకారంగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అది కూడా ఒక వృత్తే. సొంకరిగా ఉండడం రైటే, ఆ వృత్తి రైటే. కానీ ఆ వృత్తిని మిస్యూజ్ చేయడం తప్పు. ఏ వృత్తి అయినా సరే నీతిగా చేయండి, ఏ వ్యాపారం అయినా నీతిగా చేయండి, నిజాయితీగా చేయండి, చట్టానికి లోబడి చేయండి, చట్ట పరిధిలో చేయండి, రాజ్యాంగ పరిధిలో చేయండి, తప్పేమీ కాదు. రాజ్యాంగ వ్యతిరేకంగా చేస్తే తప్పు. ఇది బైబిల్ బోధిస్తున్న కొత్త నిబంధన ఒరిజినల్ బోధ. దీనికి మించి మీ మీద బరువులు మోపేవాడు ఎవరిని కనీసం పట్టించుకోనైనా పట్టించుకోకండి.
వాళ్ళు చేయరు, ప్రాక్టికల్గా ఆలోచించలేరు, వాళ్ళకంత జ్ఞానం లేదు, వివేకం లేదు, మీ మీద మాత్రం బరువులు మోపుతారు. అలాగనుకుంటే పాత నిబంధన ప్రకారం లాభం కూడా ఏం చేయకూడదు, చేపట్టకూడదు. లాభం చేపట్టకుండా మీరు ఏ వ్యాపారం చేయలేరు. అర్థమైందా? సో కాబట్టి వచనాల్ని ఎలా అర్థం చేసుకోవాలనే సెన్స్ పనిచేయాలి మనకి. ఒక వచనం రాయబడిందంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, వడ్డీ అంటే ఎలా అర్థం చేసుకోవాలి, లేకపోతే లాభం అంటే ఎలా అర్థం చేసుకోవాలి, సుంకరి అంటే ఎలా అర్థం చేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు అతనికి జక్కయ్యకి ఇష్టం లేక పని మానేశాడు అనుకోండి, అది అతని ఇష్టం. అది వృత్తి అనేది మన నిర్ణయం మీద ఉంటుంది. నువ్వు ఏం చేయాలో బైబిల్ చెప్పదు, నువ్వు ఏ వ్యాపారం చేయాలో బైబిల్ చెప్పదు, నువ్వు ఏ ఉద్యోగం చేయాలో బైబిల్ చెప్పదు. అది నీ నిర్ణయం, నీ స్వచ్ఛిత్తం. అది కొన్ని మనకే విడిచిపెట్టేశాడు. మొత్తమే సంపాదించుకో, కుటుంబాన్ని పోషించుకో, అంతవరకు చెప్తాడు. కానీ ఏం చేసి సంపాదించాలి బైబిల్లో ఉండదు. నీతిగా సంపాదించమని మాత్రం ఉంటుంది, నిజాయితీగా ఉండమని మాత్రం ఉంటుంది, చట్ట పరిధికి లోబడమని మాత్రం ఉంటుంది. చట్ట పరిధిలో చేసుకో, ఏం చేసుకున్నా రాజ్యాంగ పరిధిలో చేసుకో. అలాగే నీ విశ్వాస ప్రమాణాన్ని కూడా గైకొను, నీ విశ్వాసానికి కూడా విలువనివ్వు. నీ విశ్వాసం ఏం చెప్తే దాని ప్రకారంగా ముందుకు వెళ్ళు. ఇది బైబిల్ బోధ. అర్థమైందా? ఇంకొన్ని రెఫరెన్సెస్ చూద్దాం మనం బైబిల్ గ్రంథంలో నుండి. సుంకరులు వేరు, వడ్డీకిచ్చేవారు వేరు. సో ఈ సుంకరులుగా ఉండడం పాపం అయితే కాదు. అలాగే మత్తయి సువార్త 25-27 ఒక మాట ఉంటుంది, చూద్దాం. మత్తయి సువార్త 25-27 యేసు ప్రభు ఒక ఉపమాన రూపంలో మాట్లాడుతూ పాపాన్ని అయితే తనకు ఆపాదించుకోడు కదా. ఇక్కడ ఏమంటాడంటే మత్తయి సువార్త 25-27 దీన్ని కొంతమంది అడ్డుపెట్టుకుని ఏమంటారంటే, ఈ రెఫరెన్స్ ఇలా వాడాడండి, మరి అలాగైతే నేను దొంగ వలే వచ్చుచున్నాను అన్నాడండి, అంటే యేసు ప్రభువు దొంగతనాన్ని ఒప్పుకున్నట్ట అంటారు. అది పనికిమాలిన కౌంటర్. అది దొంగ వలే వచ్చుచున్నాను అన్నది నేను దొంగతనం చేసే దాంతో పోల్చుకోవడం కాదు. అక్కడ దొంగ ఎలాగైతే చెప్పకుండా వస్తాడో అలా వస్తాడన్నదాన్ని అక్కడ చెప్పకుండా రావడాన్ని పోలికగా తీసుకోవాలి తప్ప దొంగతనాన్ని తీసుకోకూడదు పోలికగా. అర్థమైందా? ఆ మాత్రం బైబిల్ చదివే సెన్స్ లేని వాళ్ళు కూడా కౌంటర్లు మాడుతుంటారు. ఇప్పుడు ఇక్కడ మత్తయి సువార్త 25-27 ఒక ఉపమానం చెప్పాడు యేసు ప్రభు. చదవండి, ఏమనుంది అక్కడ? అయితే అట్లయితే నీవు నా సొమ్ము, సాహుకారులు అనేవాళ్ళు ఉండేవారండి. సాహుకారు అంటారు వాళ్ళని. ఏమండి, మనమేమో ఇంకా దాన్ని రకరకాలుగా చెత్తకొట్టి ఏదో మాడేస్తాం అనుకోండి. ఈ సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయ్యుడి అంటాడు. ఇక్కడ పోలికగా ఎవరితో పోల్చుకున్నాడు? అక్కడ ఆ సాహుకారులతో పోల్చాడు. సాహుకారులు ఆ ధనానికి ఏమిస్తారట? వడ్డీ ఇస్తారట. అప్పుడు నేను వడ్డీ తీసుకుంటాను. ఇక్కడ ఇవ్వడం గురించి కాదు, తీసుకోవడం గురించి మాట్లాడుతున్నాడు. అర్థమైందా? ఇక్కడ యేసుప్రభు వారు ఈ ఉపమానం చెప్పినప్పుడు ఒకవేళ ఇది పాపం అయితే ఇది వాడుకోరు ఆయన. ఇప్పుడు దేనికి కనెక్ట్ చేస్తారు? దీన్ని పట్టుకెళ్ళి నేను దొంగ వలే వస్తున్నానంటే దొంగ అండి, యేసుప్రభు దొంగతో పోల్చుకున్నట్టు అంటే దొంగతో పోల్చుకోవాలా? దొంగ ఎలాగైతే మనకు తెలియకుండా వస్తాడో యేసుప్రభు కూడా తెలియకుండా వస్తాడన్న దాన్ని సింక్ చేసుకోవాలి తప్ప దొంగకి సింక్ చేయకూడదు. కనీసం కామన్ సెన్స్ లేదు కొంతమందికి. అది అకస్మాత్తుగా రావడాన్ని ఉద్దేశించబడి రాయబడినటువంటి మాట. బైబిల్ బాగా చదివితే అన్నీ అర్థమవుతాయి. సో ఇప్పుడు చెప్పండి, మీరు వ్యాపారాలు చేయొచ్చా చేయకూడదా? చెప్పండి. లాభం తీసుకొచ్చా తీసుకోకూడదా? ఇంట్రెస్ట్ కట్టొచ్చా కట్టకూడదా? ఇంట్రెస్ట్ కట్టొచ్చా కట్టకూడదా? కట్టొచ్చా కట్టకూడదా? బయట వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ తీసుకోవచ్చా తీసుకోకూడదా? తీసుకోకపోతే బతకలేము. లాభం తీసుకోవచ్చా తీసుకోకూడదా? వ్యాపారం చేసేటప్పుడు తీసుకోకపోతే బతకలేము. అది గవర్నమెంట్కు లోబడి, చట్టానికి లోబడి, చట్ట పరిధికి లోబడి. ఒకవేళ తీసుకోకూడదు అంటే ఇవ్వకూడదు. మరి తీసుకోకూడదు అంటే ఏం చేయకూడదు? ఇవ్వకూడదు. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం, ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం. బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది, ఇందులో తప్పేమీ లేదు. సుంకరి పని పాపమేమీ కాదు. అలాగే నీ రక్త సంబంధిత వ్యాపారాలు చేయొద్దు, పేదవాడి దగ్గర పిండి వసూలు చేయొద్దు, నిరాధారుడితో వ్యాపారాలు చేయొద్దు. వాడికి ఏమీ లేదు, తినడానికి తిండి కూడా లేదు. అలాంటి వాడిని ఏం ముక్కుపిండి వసూలు చేస్తావు నువ్వు? వాడితో వ్యాపారం ఏం చేస్తావు నువ్వు? వాడికో పూట భోజనం పెట్టి ఆదుకో, వాడికో జత బట్టలు ఇచ్చి
ఆదుకో. ఇది జ్ఞానం, వివేకం. ఇక మీ సెన్స్కి విడిచిపెడుతున్నాను నేను. ఒకవేళ వద్దు కూడదు అంటే నువ్వు తీసుకోవడం తప్పైతే, ఇవ్వడం తప్పైతే తీసుకోవడం కూడా తప్పే. వాళ్ళు తీసుకోవడం తప్పైతే ఇవ్వడం కూడా తప్పే, రెండు తప్పే. అప్పుడు నువ్వు లాభం తీసుకోకూడదు, లాభం ఇవ్వకూడదు. అప్పుడు ఈ వ్యాపారాలు చేసే వాళ్ళందరూ బజ్జీల కొట్టు దగ్గర నుంచి అందరు లాభాలు తీసుకుంటారు. అంత ఎందుకండి, ఒక బడ్డీ కొట్టు రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తుంటారు కేవలం బజ్జీలు అమ్ముకొని. బజ్జీలు, ఈ మధ్యలో దోశలు, ఇడ్లీలు, పరోటాలు, ఇడ్లీ పిండి కూడా అమ్ముతున్నాడు. పల్సర్ బైక్ మీద వస్తున్నాడు ఇడ్లీ పిండి. మనం రుబ్బుకోవడం కూడా మానేశాం. ఇడ్లీ పిండి, దోశ పిండి అమ్మబాడు నో అని వస్తున్నాడు, కొనేస్తున్నాం మనం. ఇదివరకైతే పప్పు రుబ్బుకోవాలి బాబు అంట పని. ఇప్పుడు బాబు 20 రూపాయలు పిండి బాబు, పొద్దున అన్నమ్మకుడు ఉన్నాడు వేసి పడేస్తున్నాడు పిజ్జులు పెట్టేసి. అది తప్పు కాదులేండి, వేసేయచ్చు, కానీ అది మంచిదైతే పర్లేదు. నా పాడైపోయిన పిండి అయితేనే ప్రాబ్లం. సచ్చా ఆ మంచిదైతే తినేస్తావు కదా, అంతే తినే. అది కథ. సో ప్రతిదానికి వ్యాపార దృక్పథం ఉంది. వాళ్ళు లాభం తీసుకునే వ్యాపారం చేస్తారు. లాభం తీసుకోపోతే వ్యాపారం చేయలేరు. పల్సర్ మీద పిండి అమ్ముకుంటున్నాడండి. ఆ పల్సర్ పెట్రోల్ కొట్టించాలా వద్దా? ఆ పల్సర్కి ఈఎంఐ కట్టాలా వద్దా? అతని కుటుంబాన్ని పోషించుకోవాలి వద్దా? అంటే నీకు పిండి అమ్మి నీకు లాభం చేకూర్చాలి, అతను పిండి అమ్ముకొని అతను కూడా లాభాన్ని పొందుకోవాలి. మరి నువ్వు లాభము చేపట్టకయ్యు అన్నావు అనుకో, కుదరదు. హెచ్కేల్ గ్రంథం పట్టుకొచ్చి లాభం ఇంట్లో వాళ్ళ దగ్గర చేపట్టు. ఆ ఆవిడికి అమ్మడు పిండి నీకు అమ్ముతాడు. ఎందుకంటే మిగిలిపోయిన పిండి అంతా వాళ్ళదే కాబట్టి వాళ్ళు వేసి తింటారు. వాళ్ళ పిల్లలకి అమ్మడు దోసపిండి నీకు అమ్ముతాడు. వాళ్ళ పిల్లలకి అమ్మరు ఇడ్లీలు నీకు అమ్ముతారు. వాళ్ళ పిల్లలకి అమ్మరు బజ్జీలు నీకు అమ్ముతారు. వాళ్ళ పిల్లలు బట్టల కొట్లో డబ్బులు ఇచ్చి కొనుక్కోరు, మీరు కొనుక్కుంటారు. వాళ్ళ పిల్లలు ఫ్రీగా ఇచ్చేసుకుంటారు వెళ్ళి వాళ్ళ కొట్టు అయితే కనుక. ఇప్పుడు కేవలం ముందు షాపు, ఆ షాపింగ్ కాంప్లెక్స్ ఓనర్ కొడుకు వచ్చాడు అనుకోండి, ఏమండి ఇది ఎంత అండి అని అడుగుతాడు. ఇటు వెళ్ళి నచ్చిని తీసుకుని వేసేసుకుని పోతాడు. అప్పుడు వీళ్ళు రాసేసుకుంటారు. చిన్నరాజా వారు వచ్చారండి, చిన్నరాజా వారు వచ్చి ఏం చేశారంటే ఓ సూట్ వేసుకుని వెళ్ళిపోయారండి అని ఖాతాలో రాసేసుకుంటారు. చిన్నరాజా వారి ఖాతాలో లెక్క ఓనర్ గారికి అప్పచెప్పేస్తారు. అరే మా ఓడితే డబ్బులు తీసుకున్నావు లేదా అని తండ్రి అడగడు, ఎందుకంటే అది కుదరదు. ఇప్పుడు మనం వెళ్ళి వేసేసుకుని వచ్చేసాం అనుకోండి, చిన్నరాజా వారి ఖాతాలో రాయరు, ఎందుకంటే నువ్వు చిన్నరాజావి కాదు, నువ్వు స్పెషల్ కాజావి కాబట్టి నీకు డబ్బులు తీసుకుంటారు. అది స్వీట్ స్టాల్ కానివ్వండి, కూరగాయల కొట్టు కానివ్వండి, కిరాణా కొట్టు కానివ్వండి, బట్టల వ్యాపారం కానివ్వండి, అగ్గిపెట్టెల వ్యాపారం కానివ్వండి, మందుల షాపు కానివ్వండి, తేగల వ్యాపారం కానివ్వండి, బుర్రగుంజులు కానివ్వండి, లేకపోతే రోడ్డు మీద కొత్తిమీర కట్టలు, తోటకూర కట్టలు కానివ్వండి, మామూలు రెస్టారెంట్లు కానివ్వండి, సూపర్ స్పెషాలిటీ రెస్టారెంట్లు కానివ్వండి, టాప్ రెస్టారెంట్లు కానివ్వండి, 5 స్టార్లు, 6 స్టార్లు, 7 స్టార్లు, ఏ స్టార్లు అయినా కానివ్వండి, వ్యాపారం చేస్తే లాభం తీసుకుంటారు, ఉద్యోగం చేస్తే జీతం తీసుకుంటారు. కొంతమంది చేసే పని తక్కువ, తీసుకునే డబ్బు ఎక్కువ ఉంటుంది. ఒకడు వస్తుంటాడు స్పెషల్ ఇంకాళ్ళు రిపేర్ చేయడానికి వస్తారు. ఏసీ పోయిందని అంటాం. ఏసీ నీవు చేసుకోగలవా, బాగు చేసుకోగలవా? చేయలేవు. ఎవడో వస్తాడు, తిప్పుతాడు, ఇప్పుతాడు, ఏదో చేస్తాడు, ఇది పోయింది అంటాడు. అది పోయిందో లేదో మాకు తెలదు. పోయింది అంటాడు. పోయిందా అండి, ఎంత అండి? 2000 అంటాడు. అయ్యి బాబు 2000 అండి, అంతే. నీకు ఏసీ కావాలి, మంచి ఎండాకాలం, చేసినందుకు 500, 2500 అండి. అవును. ఇప్పుడు 2500 ఎత్తావా చస్తావా? ఏం చేస్తావు? ఇచ్చేస్తావు. ఆడెంత పెట్టుబడి పెట్టాడు, ఆ పాట్ నిజంగా పోయిందా లేదా, అసలు ఏమైంది, లేకపోతే ఏమైనా వైరు ఊడిపోతే కలిపేసిపోయాడు. వైరు ఊడిపోతే కలిపేసేసి 2500 పట్టుకుపోయాడు. మనకేం తెలీదు. చచ్చినట్టు డబ్బులు ఏం చేయాలి? ఇవ్వాలి. వాళ్ళ స్పెషల్ వాళ్ళ ఫీజులు ఎక్కువ ఉంటాయి. ఒక చోట డాక్టర్ల దగ్గరికి వెళ్తాం, ఎంట్రీ ఫీజే 1000 రూపాయలు అడుగుతాడు. మరి కోట్లు ఖర్చు పెట్టి ఎంబీబీఎస్లు చదివిన వాళ్ళు ఒక 1500 లాగుతారు మన దగ్గర. తప్పదు, ఇవ్వాలి. మన అత్తత్మని వెళ్ళాం హాస్పిటల్కి, అత్తారింటికి వెళ్ళినట్టు అవసరం వచ్చినప్పుడు వెళ్తాం. అప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి? డబ్బులు ఇవ్వాలి. ఇంకా తప్పదు. అది ఫీజు ఎంత వేస్తే అంత ఇచ్చేయాలి. మందుల షాపులో బేరాలు ఉండవు, ఇచ్చేయాలి. సో కాబట్టి బ్రతుకుతున్నామంటే ఈ తరంలో, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ తరంలో మనం బతుకుతున్నామంటే జ్ఞానం కలిగి, వివేకం కలిగి, అన్నీ ఆలోచించి నీతి నిజాయితీ తీసుకొని బతకాలి. అర్థమైందా? యథార్థతతో బతకాలి.
ప్రతిదాన్ని అది పాతదా కొత్తదా సందర్భం ఏంటి ఆలోచించకుండా అందరికీ ఆపాదించేసి చెప్పేయడం అనేది అది విజ్ఞత వివేకం బోధకుడి లక్షణం కాదు. అలాంటి బోధకుల దగ్గర కూర్చున్న వాళ్ళు ఇంకెంత అజ్ఞానులో మీరు ఆలోచించండి. కాబట్టి మనం వడ్డీ కట్టాలా వద్దా? కట్టాలా వద్దా? కట్టాలి. కట్టకుండా బతకగలమా? బతకలేం. మనం ఇంట్రెస్ట్ కట్టకుండా బతకగలమా? బతకలేం. అంటే వడ్డీకి మనం వ్యతిరేకం కాదు, కట్టాలి. కట్టాలి, తప్పదు. కట్టకపోతే బతకలేం. వాళ్ళు తీసుకోవాలి, తీసుకోకపోతే మనకి దొరకవు. ఇప్పుడు కొంతమంది పెళ్ళిళ్ళు ఉంటాయి, ఆడపిల్లల పెళ్ళిళ్ళు, ఇంట్లో డబ్బులు దాచుకుని పెళ్ళిళ్ళు చేయరు అందరూ. ఆ టైంలో ఏదో ఒకటి తాకట్టు పెడతారు, ఇల్లు ఏదో పొలమో తాకట్టు పెట్టి వడ్డీకి డబ్బులు తెస్తారు. కొంతమంది చదివించడానికి వడ్డీకి డబ్బులు తెస్తుంటారు, కొంతమందికి స్టూడెంట్ లోన్లు కూడా ఇస్తారు. అప్పుడు మనం ఉద్యోగం చేసి ఆ లోన్ ఏం చేయాలి? తీర్చాలి. ఇంకోటి ఏదో కష్టపడి ఆ బాకీ ఏం చేయాలి? తీర్చాలి. నేను అసలే కడతానంటే కుదరదు. అతను క్రైస్తవ బ్యాంక్ మేనేజర్ అయి ఉండొచ్చు, అది క్రైస్తవ బ్యాంక్ అయి ఉండొచ్చు, లేదా క్రైస్తవ సంస్థ అయి ఉండొచ్చు. అయినా కూడా మన దగ్గర ఏం తీసుకుంటారు? ఇంట్రెస్ట్ తీసుకుంటారు. ఒకవేళ నీ మీద ప్రేమ ఎక్కువైపోయింది అనుకో, 10 పైసలు తగ్గిస్తాడంతే తప్ప మొత్తానికి వదిలేయడం వీలు పడదు. మనం వడ్డీ అయితే ఏం చేయాలి? కట్టాలి. కట్టకుండా కుదరదు. కాబట్టి ప్రాక్టికల్గా ఆలోచించలేని వాళ్ళు బోధకులుగా ఉండడానికి అనర్హులు. బైబిల్లో ఏముందో దాన్ని శ్రద్ధగా చూడండి, పరిశీలన చేయండి. నేను చాలా ఆలోచించి కానీ ఏది మాట్లాడను. ఒకసారి ఆలోచించానంటే ఇలా విభజించి ఉపదేశిస్తాను. నా బోధలో తప్పేమీ లేదు, వాళ్ళు అర్థం చేసుకోవడంలో తప్పు ఉంది. సున్నతి పొందొద్దు అని చెప్పాడంట పౌలు, వాళ్ళు దాన్ని తీసేసుకుని ఆజ్ఞాతిక్రమం చేస్తున్నాడు. సున్నతి పొందమని ఉంది బైబిల్ అని వాదనకు దిగారట. కానీ పౌలు ఏమన్నాడంటే, అరే నాయన, సున్నతిలో ఏమీ లేదు, పొందుట ఎందు ఏమీ లేదు, పొందకపోవుట ఎందు ఏమీ లేదు, హృదయ సంబంధమైన సున్నతి ముఖ్యమని చెప్పాడట. అది అర్థం చేసుకునే స్థాయికి వాళ్ళు రాలేదు కాబట్టి పౌలుని వ్యతిరేకించారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ బోధ అర్థం చేసుకునే స్థాయికి రాలేనుడు ఏమంటాడంటే, నువ్వు లాభం తీసుకోకూడదు, నువ్వు వడ్డీ కట్టకూడదు అంటాడు. కట్టకపోతే కుదరదు, లాభం తీసుకోకపోతే మనం వ్యాపారం చేయకపోతే మన ఇల్లు నడవదు. అది ఎంత చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా సరే లాభం తీసుకునే చేస్తారు. అది క్రైస్తవుడైనా హిందువు అయినా ముస్లిం అయినా ఎవరైనా లాభం తీసుకునే చేస్తారు. ఒకవేళ మనకు బాగా క్లోజ్ అయినా ఇంట్రెస్ట్ ఉన్నా మన మీద ప్రేమ ఉన్నా కొంత లాభం తక్కువ వేసుకుంటారు, లేదా పడ్డ రేటుకి ఇస్తారు. అందరికీ ఇవ్వలేరు, అది కూడా ఎవరో స్పెషల్ అనుకున్న వాళ్ళకి పడ్డ రేటుకి ఇస్తుంటారు, మనోడు అనుకున్న వాళ్ళకి ఇస్తారు. ఇక రక్త సంబంధికులతో ఇంట్లో వాళ్ళతో అయితే అది కూడా ఉండదు, వాళ్ళకి ఫ్రీ. అర్థమైందా? సో ఇది బైబిల్ బోధ. క్రైస్తవుడు నూతన నిబంధన ప్రకారంగా ప్రస్తుత జీవితంలో ఎలా ఉండాలి, మీ వ్యాపార లావాదేవీలు ఎలా కొనసాగించాలి, నీతి నిజాయితీగా మీ ఉద్యోగాలు ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. అంతే తప్ప జక్కయ్య పని మానేసేయడని, సొంకరవి పాపం అని అలాంటివి బైబిల్లో లేవు. కరెక్ట్గా చదివితే, చాలా శ్రద్ధగా చదివితే బైబిల్ అది ఉపదేశం. ఇది స్వచ్ఛమైన ఉపదేశం, సత్య సంబంధమైన ఉపదేశం. ఈ ఉపదేశాన్ని బలవంతులైన దేవుని పిల్లలుగా అర్థం చేసుకోండి. నీతిగా నిజాయితీగా యథార్థంగా ఈ భూమి మీద బతకండి. మోసం వద్దు, దగ వద్దు, కుట్రొద్దు, అవినీతి వద్దు, అన్యాయం వద్దు. మన పరిధిలో మన యథార్థతతో మన నీతితో మన వ్యాపారం మన ఉద్యోగం మనం చేసుకుంటూ మనం ముందుకు పోదాం. లాభం తీసుకోవడం పాపం ఏమీ కాదు, దుర్లాభం పాపం. వ్యాపారం పాపం ఏమీ కాదు, దుర్వ్యాపారం పాపం. అర్థమైందా? కొంతమంది ఏం చెప్తారంటే, కొంతమందికి అర్థం కాదు కదా, అన్ని పాపమని చెప్తారు. చూడండి, ఆ మధ్య ఎవడు అన్నాడట విదేశాలకు వెళ్ళడమే పాపం అన్నాడట. ఏది చూపించి? యాకోబు పత్రిక ముగింపులోకి వెళ్తున్నాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనం. యాకోబు పత్రిక 4:13 చివరిగా ముగించుకుందాం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకుని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలీదు. మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే. గనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకున్న వాళ్ళేనో. ఇది క్లియర్, 15వ వచనం క్లియర్. చేయొద్దని చెప్పట్లేదు అక్కడ. అలా చెప్పుకున్న వారలారా, ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాడు. ఈ 15వ వచనం వదిలేసి ఏం చెప్తారో తెలుసా? నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అంటే, లేదా విదేశాలకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించము రండని చెప్పుకుని వారలారా, మీకేం సంభవించిన మీకు తెలీదు అంటే ఏది? వెళ్ళొద్దనా? చేయొద్దనా? మానేమనా? ఇప్పుడు ఆ లాభం సంపాదించి కానుక తెస్తే తీసుకుంటా తీసుకోవా? అయ్యో, ఎందుకు తీసుకో? అదేమో ఎగేసి తీసేసుకుంటావు.
మాకేం చెప్తావు? అసలు నువ్వు విదేశాలకు ఎందుకు వెళ్తున్నావు? బతుకు బాగోక, నీకులా ముప్పొద్దులా మేయడానికి దొరక్క, కుదరక, ఇల్లు గడవక వెళ్ళారు. పాపమా ఏంటది? పాపమా? నువ్వంటే అచ్చొచ్చిన ఆబోతులా చక్కగా మేసి కూర్చుంటున్నావు. వాళ్ళకి ఎట్టా కుదురుద్ది? కుదరదు, వెళ్తారు. అదేం పాపమేమి కాదు. కొంతమంది పిల్లల్ని వదిలేసి వెళ్ళిన చెల్లెమ్మలు అక్కలు ఉన్నారు. దారి లేక గడిస్తే ఎందుకు వెళ్తారు? గడవక వెళ్ళారు వాళ్ళు. గడిస్తే ఇక్కడే ఉందరు, వాళ్ళు ఇక్కడే ఉందరు. ఎందుకు వెళ్ళారు? వాళ్ళకైనా సరదా? కుటుంబాలు వదిలేసి దేశం కాని దేశంలో అన్ని పాటలు పడుతూ బతకడం వాళ్ళకైనా సరదానా? గడక, దారి లేక, దిక్కు లేక వెళ్ళారు. భర్తను వదిలేసి, పిల్లలను వదిలేసి, భార్యను వదిలేసి, తల్లిదండ్రులను వదిలేసి, ఊరును వదిలేసి అక్కడ దాకెళ్ళి పని చేసుకుని అక్కడ ఏమవుద్దో తెలియదు, ఎంతకాలం ఉంటారో తెలియదు. కానీ అక్కడ కూడా వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని చెప్తున్నాడు తప్ప వెళ్ళొద్దని చెప్పట్లేదు. నువ్వు దేవుని చిత్తాన్ని మర్చిపోకని చెప్తున్నాడు ఇక్కడ. అది అసలు అర్థం. బైబిల్ చదివేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టి చదవాలి. అంత ఆలోచన ఎక్కడుంది వీళ్ళకి? మన మీద బరువులు మోపేయడమే ఏదో మహాజ్ఞానుల్లాగా. కాబట్టి చెప్పండి, విదేశాలకు వెళ్ళడం పాపమా? ఒకనొక పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేయడం పాపమా? ఒక సంవత్సరం ఉండడం పాపమా? మరేంటి అక్కడ అర్థం? దేవుని చిత్తమైతే మనము బ్రతికుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఏమైతే? దేవుని చిత్తమైతే. కాబట్టి నువ్వు విదేశాలకు వెళ్తావా, వెళ్ళు. కష్టపడతావా, కష్టపడు. ఏ వ్యాపారం చేస్తావో న్యాయబద్ధంగా చెయ్యి. బట్ నా జీవం ఏపాటిది? నేను ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాడను. ప్రభు చిత్తమైతే, ప్రభు చిత్తమైతే మనము బ్రతికుండి ఇది అది చేతమని చెప్పుకునేవారు. కాబట్టి హ్యాపీగా వ్యాపారాలు చేసుకోండి, హ్యాపీగా ఉద్యోగాలు చేసుకోండి, హ్యాపీగా మీరు జీవన సంబంధమైన వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకోండి. మళ్ళీ జీవన సంబంధమైన వ్యాపారములలో సిక్కుకొనడు, అది వేరు. ఆ కాన్సెప్ట్ వేరు. సందర్భాలు ఏంటో తెలియాలి. ఏ సందర్భం ఎందుకు వ్రాయబడిందో తెలియాలి. పని పాట మాని సోమరపోతలు తిరగమని ఏం చెప్పలేదు. ఎవరి బాధ్యతలు వాళ్ళకి ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా మనం యేసు ప్రభుని హృదయంలో పెట్టుకుని ఎలా బ్రతుకుదాం? నీతిగా, ధర్మబద్ధంగా, నిజాయితీగా, యథార్థంగా, మనుష్యులు నియమించు ప్రతి కట్టడకు ప్రభువును బట్టి లోబడి రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా చక్కగా బతుకుదాం. అంతేనా? అది ఈ నూతన నిబంధనలో క్రైస్తవుడి దృక్పథం. ఈ దృక్పథాన్ని అలవరుచుకోండి, చక్క జీవించండి, నీతి సూత్రాలు అవలంబించండి, పాత కొత్త నిబంధనకున్న వ్యత్యాసాన్ని తెలుసుకోండి, పరలోక ప్రయాణంలో ముందుండండి, దేవుని పని చెయ్యండి, దేవుని పరిచర్యలో వాడబడండి, సత్యానికి స్తంభాలుగా నిలబడండి. అసత్యంతో జాగ్రత్త. వారు గొర్రె చర్మములు వేసుకుని మీ వద్దకు ఒత్తురు, లోపల వారు క్రూరమైన తోడేళ్ళు మీ మీద బరువులు మోపుతారు, తమ వేలితోనైనను వాటిని కదిలించ నొల్లరు.